Hello everyone, good evening. So recent గా జరిగిన ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ 9లో జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూసేద్దాం. ఓకే, సో ఎస్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరు కూడా ఆన్సర్స్ని రికాల్ చేసుకుంటూ యాక్టివ్గా క్లాస్ని వినాలి. ఓకే రైట్. సో హూ ఈజ్ నోన్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా? సో క్వశ్చన్లో మనకి ఏమడిగారు? ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని ఎవరిని కన్సిడర్ చేస్తాం? సో ఆప్షన్స్లో మనకి దాదాసాహెబ్ ఫాల్కే, సత్యజిత్ రే, రాజ్ కపూర్ లాంటి ఫేమస్ పర్సనాలిటీస్ని ఇచ్చారు. కానీ మనకి బాగా తెలుసు ఇండియా యొక్క మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్ మేకర్ అయిన దాదాసాహెబ్ ఫాల్కే గారినే మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటాం. బికాజ్ ఆయన సినిమా రంగానికి ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్స్ చేశారండి. దాదాసాహెబ్ ఫాల్కే గారు కాంట్రిబ్యూషన్స్ మాత్రమే కాదు, ఒక ఇనిషియేటివ్. సో సినిమా రంగంలో మొట్టమొదటి అడుగు వేశారు. ఎప్పుడు వేశారు? 1913. 1913లో మనం అబ్జర్వ్ చేస్తే ఫాల్కే గారు రాజా హరిశ్చంద్ర అనే ఫిలింని చేస్తారు. సో ఫిలిం పేరేంటండి? రాజా హరిశ్చంద్ర అనే చిత్రం. సో ఇది ఇండియా యొక్క మొట్టమొదటి ఫీచర్ ఫిలిం అండి. సో మన భారతదేశంలోనే ఫస్ట్ ఫీచర్ ఫిలిం అన్నమాట. మరి అలాంటి ఫిలిం మేకరే కదా ఆటోమేటిక్గా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అనిపించుకుంటారు. సో అందుకనే దాదాసాహెబ్ ఫాల్కే గారినే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటాం. సో ఇది మనకి బాగా తెలుసు. అండ్ ఈయన పేరు మీద ఏదైనా అవార్డు ఉందా? ఎస్, వెరీ వెరీ ఫేమస్ అవార్డు ఉంది. ఏంటండి అది? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. సో సినిమా రంగంలో ఈయనలాగా ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ అవార్డు ముందు నుంచి ఉందా అంటే లేదు. మరి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1969 నుంచి. సో ఆయనకి గుర్తుగా సినిమా రంగంలో ఒక అవార్డు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి 1969లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెరమనీలో మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ అంతకు ముందు నుంచే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సెరమనీ జరుగుతుంది. సో ప్రతి సంవత్సరము కూడా జనరల్గా ప్రభుత్వం సినిమా రంగంలో ఉన్న మంచి కాంట్రిబ్యూషన్స్ని ఆనర్ చేయడం కోసం ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెరమనీని కండక్ట్ చేస్తూ ఉంటుంది. సో అదే ప్రక్రియలో ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ 1969లో 17th నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెరమనీ జరిగింది. ఎన్నోవా ఎడిషన్ అండి? 17th. సో ఈ 17th నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెరమనీలో మొట్టమొదటిసారి 1969లో ఈయన పేరు మీద అవార్డుని ఇంట్రడ్యూస్ చేశారు. సో అలా అవార్డుని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఈ అవార్డుని అందుకున్న మొట్టమొదటి యాక్టర్ ఎవరండి? దేవికా రాణి గారు. సో ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అన్న వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? ఆబ్వియస్గా దేవికా రాణి గారే మనకి గుర్తొస్తారు. సో ఈవిడ ఫస్ట్ రిసిపియంట్ అని మనం చెప్తాం. కమింగ్ టు ది రీసెంట్, మరి రీసెంట్గా అవార్డు ఎవరికి వచ్చింది? సో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2025 కదా ప్రజెంట్. ఈ 2025 ఇయర్లో 2023కి గాను అనౌన్స్మెంట్ చేశారు. సో 2023 ఇయర్కి గాను మన మోహన్ లాల్ గారికి ఈ అవార్డు ఇచ్చారండి. సో ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు 2023 ఇయర్కి అన్నా మోహన్ లాల్ గారే ఆన్సర్ అవ్వాలి, 2025లో ఎవరికి ఇచ్చారన్నా కూడా మోహన్ లాల్ గారే ఆన్సర్ అవ్వాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెరమనీ జరిగింది రీసెంట్గా. ఎన్నోవది అండి? 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సెరమనీ రీసెంట్గా జరిగింది. సో ఈ సెరమనీలో ఈయనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రజెంట్ చేశారు. మోహన్ లాల్ గారికి ఇంకొక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈయన యంగెస్ట్ అండి. సో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకున్న యంగెస్ట్ రిసిపియంట్. ఇది మనం కరెంట్ అఫైర్స్లో కూడా చాలాసార్లు రీసెంట్గా న్యూస్ పేపర్స్లో అది మీరు చూసుంటారు. యంగెస్ట్ రిసిపియంట్ కూడా మోహన్ లాల్ గారే. సో అది ఈయనకున్న స్పెషాలిటీ. దీనికి ప్రీవియస్ అంటే 2022 ఇయర్కి గాను లేదా 2024 ఇయర్లో మోహన్ లాల్ గారికి ముందు ఎవరికి వచ్చింది? సో లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే మన మిథున్ చక్రవర్తి గారికి. సో మిథున్ చక్రవర్తి ఉన్నారు కదండి యాక్టర్. సో ఆయనకి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ఇవ్వడం జరిగిందని మనం చెప్పచ్చు. సో అది రీసెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ అండి. సో కరెంట్ ఇయర్ది మనం చదివినప్పుడు ఫస్ట్ ఎలా అయితే చదువుతామో లాస్ట్ ఇయర్ది కూడా మనకి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ఇట్. కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్. సో ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం చూసేద్దాము. సత్యజిత్ రే. సో సత్యజిత్ రే గారికి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఇంపార్టెంట్ పర్సనాలిటీ, సినిమా రంగం వాళ్ళే మనకు తెలుసు. కానీ భారత్ రత్నాని అచీవ్ చేసిన మొట్టమొదటి ఫిలిం పర్సనాలిటీ సత్యజిత్ రే. మనకి 1954 నుంచి కూడా భారత్ రత్న ఇస్తూ ఉన్నారు. కానీ
ఒక ఫిలిం సంబంధించిన వ్యక్తికి భారతరత్న ఇవ్వడం ఫస్ట్ టైం. అలా మొట్టమొదటి ఫిలిం పర్సనాలిటీ ఎవరండి? సత్యజిత్ రే గారు. సో హీఈస్ ది ఫస్ట్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ టు రిసీవ్ భారతరత్న అవార్డు. ఏ సంవత్సరంలో వచ్చింది మరి ఆయనకి? 1992లో వచ్చింది. 1992లో ఈ అచీవ్మెంట్ని ఆయన సాధించారని చెప్తా. క్లియర్? రైట్. అయితే మనకి సింపుల్గా ఫాదర్ అన్న వెంటనే ఇండియన్ సినిమా అంటేనే దాదాసాహెబ్ ఫాల్కే ఎలాగో గుర్తొస్తుంది. సో క్వశ్చన్ వాజ్ అన్ ఈజీ క్వశ్చన్. ఒక్కసారి అన్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది మీకు. సరే, నెక్స్ట్ కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్కి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. క్వశ్చన్లు ఏమడుగుతున్నారు? ఏది కరెక్ట్ స్టేట్మెంటో ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. ఓకే, సో చూడండి, వెస్టర్న్ ఘాట్స్ ఆర్ అ డిస్కంటిన్యూయస్ రేంజ్ ఆఫ్ మౌంటైన్స్ అలాంగ్ ఇండియాస్ వెస్టర్న్ కోస్ట్. సో వెస్టర్న్ ఘాట్స్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇవి చాలా వరకు కంటిన్యూయస్ రేంజెస్ అండి. సో మనం ఈస్టర్న్ ఘాట్స్ని వెస్టర్న్ ఘాట్స్ని కంపేర్ చేస్తే వెస్టర్న్ ఘాట్స్ అనే మౌంటైన్ రేంజెస్ జనరల్గా ఎక్కువగా బ్రేక్ లేకుండా ఉంటాయి. అదే ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయనుకోండి, ఈస్టర్న్ ఘాట్స్లో మౌంటైన్ రేంజెస్ ఏంటంటే కాస్త బ్రేక్ అవుతూ ఉంటాయి ఎక్కువగా. సో వెస్టర్న్ ఘాట్స్ని డిస్కంటిన్యూయస్ అనడం కన్నా ఈ డిస్కంటిన్యూయస్ రేంజెస్ అనే పదం ఈస్టర్న్ ఘాట్స్కి బాగా సరిపోతుంది. దేనికండి? ఈస్టర్న్ ఘాట్స్కి అయితే బాగా సరిపోతుంది. వెస్టర్న్ ఘాట్స్ని ఇలా అనడం కరెక్ట్ కాదు. ఓకే, బట్ ఇండియా యొక్క వెస్టర్న్ కోస్ట్లో ఉంటాయంటే ఎస్, మన ఇండియాలో సౌత్లో వెస్టర్న్ కోస్ట్లోనే వెస్టర్న్ ఘాట్స్ అనేవి స్ప్రెడ్ అయి ఉంటాయి. అండ్ వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి దాదాపు 1600 కిలోమీటర్ ఏరియాలో స్ప్రెడ్ అయి ఉన్నాయండి. ఎన్ని కిలోమీటర్స్ని కవర్ చేస్తున్నాయి? 1600 కిలోమీటర్స్ ఏరియాలో ఇవి వెస్టర్న్ కోస్ట్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఉంటాయి. అది వీటికి ఉన్న ఒక స్పెషాలిటీ అని చెప్పచ్చు. రెండోది ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్కి ఇంకొక పేరుంది, రైట్? సో వెస్టర్న్ ఘాట్స్ని ఏమని పిలుస్తాం మనం? సహ్యాద్రి రేంజెస్ అని పిలుస్తాం కదా. ఎస్, దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ సహ్యాద్రి రేంజెస్. ఇది వాటికి ఉన్న ఇంకొక పేరు. సరే, స్టేట్మెంట్స్లో చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని అర్థమైపోయింది. 1 ఇన్కరెక్ట్ అని అర్థం అవడం వల్ల ఏ, బి అలాగే డి. సో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేసి మీరు హ్యాపీగా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 2 and 3 ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అని మీరే ఆన్సర్ చేసేయచ్చు. మరి 2 and 3 ఎందుకు కరెక్టో ఒకసారి చూద్దాం. వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది 4 గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా. ఎస్, సో ప్రపంచవ్యాప్తంగా మనకి బాగా ఎక్కువ డైవర్సిటీ ఆఫ్ స్పీషీస్ అంటే రకరకాల జాతులకి సంబంధించిన యానిమల్స్, ప్లాంట్స్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ థ్రెట్ ఉంటుందో, ఎక్కడైతే ఆ పర్టికులర్ ప్రాంతంలో ఉన్న డైవర్సిటీ ఆల్మోస్ట్ అంతరించిపోతుంది అని అనిపిస్తుందో అలాంటి ప్రాంతాలని బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కింద రికగ్నైజ్ చేస్తూ ఉంటారు. అలాగ ఇండియాలో మొత్తం 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 4. ఈ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో మనకి వెస్టర్న్ ఘాట్స్ కూడా ఒకటి అని చెప్పచ్చు. వెస్టర్న్ ఘాట్స్ కూడా ఒకటి అని చెప్పచ్చు. సో మరి ఒక్కసారి ఆ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే హిమాలయాస్ అండి. ఏంటది? ఫస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ హిమాలయాస్. తర్వాత మన క్వశ్చన్లో చూసిన వెస్టర్న్ ఘాట్స్ అండి. ఇండియాలో 4 రికగ్నైజ్ చేశారని చూసాం కదా. సో అందులో వెస్టర్న్ ఘాట్స్ ఒకటి, ఇంకొకటి మన ఇండో బర్మా ప్రాంతం అండి. ఏ ప్రాంతం? మనకి ఇండో బర్మా ప్రాంతం ఒకటి. ఇంకొక హాట్స్పాట్ ఇస్ సుందాలాండ్ అండి, ఐలాండ్ స్పాట్ అనమాట. సుందాలాండ్ ఉంది కదా, సో ఈ ఐలాండ్ స్పాట్ ఒకటి బయోడైవర్సిటీ హాట్స్పాట్. సో ఇలాగా 4 ఉన్నాయి. మరి 4 వెస్టర్న్ ఘాట్స్ ఉందా అంటే ఎస్ ఉంది కదా. సో 1 of the 4 అని చెప్పచ్చా? ఎస్ చెప్పచ్చు. వెస్టర్న్ ఘాట్స్ మీట్ ది ఈస్టర్న్ ఘాట్స్ ఎట్ నీలగిరి మౌంటైన్స్. ఇది కరెక్టా? ఎస్. మనకి వెస్టర్న్ ఘాట్స్ నీలగిరి మౌంటైన్స్ ఈస్టర్న్ ఘాట్స్ మీట్ అయ్యే ప్లేస్ ఉంది, దాన్ని ఏమంటాం? నీలగిరీస్ అని పిలుస్తాం. సో దీనికి నీలగిరి మౌంటైన్స్ చాలా ఫేమస్ కదా ఈ పాయింట్లో. సో ఆబ్వియస్గా థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ కమింగ్ టు ది పీక్స్, మనకి బాగా తెలుసు వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ ఏంటండి? అనేముడి. సో అనేముడి అనేది వెస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీక్ కింద మనం కన్సిడర్ చేస్తూ ఉంటాము. సో చాలాసార్లు రివైజ్ చేసిన విషయాలే, జస్ట్ మనకి హాట్స్పాట్స్ ఈ 4 గుర్తుపెట్టుకుంటే ఎక్స్ట్రాగా సరిపోతుంది. రిమైనింగ్ మీరు ప్రీవియస్గా చాలాసార్లు డిస్కస్ చేసాం. సరే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అని చెప్పచ్చండి హ్యాపీగా. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హర్షాస్ ఎంపైర్? సో హర్షవర్ధన ఎంపైర్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇచ్చారు.
ఇక్కడ పర్టికులర్గా దేనికోసం మాట్లాడుతున్నారండి? అడ్మినిస్ట్రేషన్ కోసం మాట్లాడుతున్నారు. చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, అడ్మినిస్ట్రేషన్ బికేమ్ మోర్ సెంట్రలైజ్డ్ అండర్ హర్ష. ఇది చాలా తప్పు. మనం అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్గా రాజ్యాన్ని కంపేర్ చేస్తున్నప్పుడు హర్షవర్ధన డైనాసిటీకి ఒక యునీక్ ఫీచర్ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే, ఒకటి కాస్త సెంట్రలైజేషన్ ఉంది ఎంపైర్లో, కానీ మరి మౌర్యన్స్లో ఉన్నంత సెంట్రలైజేషన్ హర్షవర్ధన ఎంపైర్కి లేదు. సో కాస్త డీసెంట్రలైజ్ చేశారని చెప్పడం కరెక్ట్, కానీ మోర్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ హర్షవర్ధన కిందకు వచ్చాక ఎక్కువ సెంట్రలైజ్ అయింది అనడం తప్పు. సో దిస్ ఈజ్ అన్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. హిజ్ ఎంపైర్ వాజ్ డివైడెడ్ ఇంటూ ప్రావిన్సెస్ కాల్డ్ విష్యాస్. హర్షవర్ధన ఎంపైర్ డివైడ్ చేయబడిందా అంటే ఎస్, డివైడ్ చేయబడింది. ముఖ్యంగా 4 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి ప్రావిన్సెస్, దాని కిందన డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్స్ కిందన సబ్ డిస్ట్రిక్ట్స్, సబ్ డిస్ట్రిక్ట్స్ కిందన విలేజెస్, 4 రకాలుగా డివైడ్ చేశారు. సో ప్రావిన్సెస్ కింద డివైడ్ అయింది అనడం కరెక్టే, కానీ ఆ ప్రావిన్సెస్ పేరు ఇక్కడ విషయాస్ అని ఇచ్చారు. ఇది తప్పు. సో హర్షవర్ధన ఎంపైర్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్లో విషయాస్ అంటే సబ్ డిస్ట్రిక్ట్స్ అని అర్థం అండి. విషయాస్ అంటే ఏంటి? సబ్ డిస్ట్రిక్ట్స్. సో జనరల్గా ఎంపైర్లో ఉన్న ప్రావిన్సెస్ని కొన్నిసార్లు రాజ్య అని పిలుస్తారు, కొన్నిసార్లు బుక్తీస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బట్ జనరల్గా మనకి రాజ్య, తర్వాత బుక్తీస్, తర్వాత విషయాస్, తర్వాత గ్రామాస్, ఇలా 4 రకాలుగా డివైడ్ చేశారు. సో ప్రావిన్సెస్ని విషయాస్ అనడం కరెక్ట్ కాదు. ఎందుకనండి? విషయాస్ అంటే అర్థం ఏంటి? డిస్ట్రిక్ట్ కింద ఉన్న సబ్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఓకే, సో బి ఈజ్ ఇన్కరెక్ట్. హీ డిడ్ నాట్ ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ ది జుడిషియల్ సిస్టమ్, లీవింగ్ ఇట్ టు లోకల్ అఫీషియల్స్. ఇది అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. అసలు ఎక్కడైనా సరే హర్షవర్ధన న్యాయం అందించడంలో జ్యుడిషియరీ సిస్టంలో ఇన్వాల్వ్ అవ్వలేదు అని ఉంటే ఫస్ట్ ఆ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయిపోద్ది. ఎందుకు అవుతుంది అంటే, జ్యుడిషియల్ సిస్టంలో ఆయన ఇన్వాల్వ్ అవ్వకపోవడం కాదండి, చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడు. ఎంత యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యాడంటే, చాలాసార్లు ఈ సిస్టంలో ఆయన పర్సనల్గా పీపుల్కి ఆయన జస్టిస్ అందించాలని స్వయంగా కేర్ తీసుకునేవాడు. సో జ్యుడిషియరీలో పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ వ్యక్తికి, దాన్ని అఫీషియల్స్కి వదిలేశాడు అనడం కంప్లీట్లీ తప్పు. సో మరి కరెక్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? సో 3 స్టేట్మెంట్స్ మీరు ఎలిమినేట్ చేసేసి కూడా సి ఆన్సర్ అని పెట్టచ్చు. సిలో చూడండి, దెర్ వాజ్ అ హయ్యర్ డిగ్రీ ఆఫ్ డీసెంట్రలైజేషన్ కంపేర్ టు ది మౌర్యన్ పీరియడ్. కరెక్ట్. ఇది మౌర్యన్స్ ఉన్న రాజ్యాలన్నిటిలోనూ హైయెస్ట్ సెంట్రలైజేషన్, సెంటర్ చాలా స్ట్రాంగ్గా ఉన్న రాజ్యం ఏదైనా ఉంది అంటే అది మౌర్యన్ ఎంపైర్. సో మౌర్యన్స్తో కంపేర్ చేసినప్పుడు హర్షవర్ధన పుష్యభూతి డైనాసిటీ అనేది కాస్త డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అని చెప్పచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అని చెప్తామండి. సి అనేది కరెక్ట్ స్టేట్మెంట్. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. సరే, కమింగ్ టు హర్ష. సో మన హర్ష ఏ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి అండి? పుష్యభూతి డైనాసిటీకి సంబంధించిన రాజు అని చెప్పచ్చు. ఈయన పరిపాలించిన కాలం, సో ఈయన యొక్క రూలింగ్ పీరియడ్ ఏంటండి? 606 AD నుంచి, రైట్, 606 నుంచి 647 వరకు, ఆల్మోస్ట్ 7వ శతాబ్దం హర్షవర్ధనకు సంబంధించిన పీరియడ్ అని చెప్తూ ఉంటాం. అండ్ ఈయనకున్న స్పెషాలిటీ ఏంటంటే, ఈయన కోర్టులో మంచి సాంస్క్రిట్ స్కాలర్స్ ఉన్నారు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పోయిట్ ఎవరండి? బాణభట్టుడు. సో హర్ష చరిత, హర్ష యొక్క బయోగ్రఫీని బాణభట్టుడు చాలా బ్యూటిఫుల్గా హర్ష చరిత అనే పుస్తకంలో రచిస్తాడు. సో హర్ష చరిత అనేది ఆయనకు సంబంధించిన ఫేమస్ బుక్ అండి. హర్ష చరితతో పాటు ఇదే బాణభట్టుడు కాదంబరి అనే పుస్తకాన్ని కూడా రాస్తాడు. సో కాదంబరి మరియు హర్ష చరిత హర్ష కోర్టు పోయిట్ అయిన బాణభట్ట ద్వారా రచించబడ్డాయని చెప్పచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనకి హర్ష అన్న వెంటనే హుయాన్ సాంగ్ గుర్తు రావాలి. ఎందుకంటే హర్షాస్ రూల్లో మన ఇండియాని విజిట్ చేసిన ట్రావెలర్ ఎవరండి? ఫారిన్ ట్రావెలర్ హుయాన్ సాంగ్ అనే ట్రావెలర్. సో ఇది మనకి హర్ష కోసం డెఫినెట్గా గుర్తుండాల్సిన కొన్ని బేసిక్ పాయింట్స్. సో వెరీ ఇంపార్టెంట్ ఎంపైర్ అండి, ఎందుకంటే మౌర్యాస్ తర్వాత మళ్ళీ గుప్తాస్ తర్వాత అంత పవర్ ఎంజాయ్ చేసింది హర్షవర్ధన అని చెప్పచ్చు మనం. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ ప్లస్. సో ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్ మీటింగ్ ప్లస్, మనకు ఆసియాన్ ఫుల్ ఫామ్ తెలుసు కదా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని పిలుస్తామండి. ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్
ఏషియన్ నేషన్స్. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఏషియాలో ఇన్ని దేశాలు ఉన్నప్పటికీ ఏషియన్ కంట్రీస్ అన్నీ ఒకలా బిహేవ్ చేయవండి. చైనా అదే ఏషియాలో ఉంది, ఇండియా అదే ఏషియాలో ఉంది, పాకిస్తాన్ అదే ఏషియాలో ఉంది, అరబ్ కంట్రీస్ అన్నీ ఏషియాలోనే ఉన్నాయి. కానీ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి కొన్ని స్పెషల్ నీడ్స్ ఉంటాయి. సో అందుకని ఏం చేశారంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అన్ని కలిసి ఆసియాన్ అనే ఒక గ్రూపింగ్ ద్వారా మన ట్రేడ్ రిలేషన్స్ని ఇంకా బెటర్ చేసుకుంటుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఒక గ్రూపింగ్ లాగా ఏర్పడ్డాయి. సో ఈ ఆసియాన్ అనే గ్రూపింగ్, ఈ అసోసియేషన్ ఎప్పుడు ఏర్పడిందండి? సో ఈ అసోసియేషన్ యాక్చువల్గా మనకి 1967లోనే ఏర్పడింది. దేని ద్వారా ఏర్పడింది ఆసియాన్ అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఏర్పడింది. ఏ డిక్లరేషన్ అండి? దేశాలన్నీ కలిసి బ్యాంకాక్ డిక్లరేషన్ అనే అగ్రిమెంట్ని పాస్ చేసిన తర్వాత ఈ ఆసియాన్ అనే గ్రూపింగ్ ఏర్పడిందని చెప్పచ్చు. యాక్చువల్లీ ఇంపార్టెంట్ అండి, ఇండియన్ కాంటెక్స్లో కూడా ఇంపార్టెంటే. కానీ చాలాసార్లు మనకి ఈజ్ ఇండియా ఆ పార్ట్ ఆఫ్ ఆసియాన్ అని అడుగుతూ ఉంటారు. బట్ అప్పుడు గుర్తుండాలి, ఇండియా అనేది ఆసియాన్లో ఒక పార్ట్ కాదు. ఇదైతే మీకు క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మన క్వశ్చన్లోకి వస్తే, క్వశ్చన్లో ఈ ఆసియాన్ అనే గ్రూపింగ్కి సంబంధించిన ADMM అనే మీటింగ్ కోసం మాట్లాడుతున్నారు. ఈ ADMM ప్లస్ ఏంటంటే ఈ ఆసియాన్ దేశాల యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ అందరూ కలిసి కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళ యొక్క డిఫెన్స్ టెక్నాలజీని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. సో పర్టికులర్గా డిఫెన్స్ సెక్టార్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఆసియాన్లోనే ఒక ADMM ప్లస్ అనే మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటారు. సో 1967లో సంస్థ ఏర్పడింది. కానీ ఈ ADMM ప్లస్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2010 అక్టోబర్లో అండి. ఎప్పుడు వచ్చింది? 2010 అక్టోబర్లో స్టార్ట్ అయింది. అక్టోబర్లో మొట్టమొదటి ADMM ప్లస్ మీటింగ్ జరిగింది. ఫస్ట్ ఆసియాన్ డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. ఈ ఫస్ట్ ADMM ప్లస్ మీటింగ్ ఎక్కడ జరిగింది? ఇట్ మైట్ బి క్వశ్చన్ కదా. సో వియత్నాంలో జరిగింది. వియత్నాంలో ఎక్కడ? హానోయి అనే ప్రాంతం. వియత్నాంలో హానోయి అనే ప్రాంతంలో జరిగింది. ఇది ఇనాగ్రల్ ఎడిషన్. సో ఇప్పుడు దీనికి సంబంధించిన 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు వీటిని చూద్దాం. ఇట్ ఈస్ అ ట్రేడ్ కన్సల్టేటివ్ ప్లాట్ఫామ్ ఫర్ ఆసియాన్ మెంబర్ స్టేట్స్. ట్రేడ్ ప్లాట్ఫామ్ అన్న వెంటనే ఇన్కరెక్ట్ అని మీరే దీన్ని కొట్టేసి ఉంటారు. బికాస్ క్లియర్గా డిఫెన్స్ మినిస్టర్స్ మీటింగ్ అంటున్నారు అంటేనే డిఫెన్స్ సెక్టార్ ఇంప్రూవ్మెంట్, ఆ టెక్నాలజికల్ కాంట్రిబ్యూషన్స్ కోసం చేస్తారు. కానీ వ్యాపారం కోసం అయితే ఆల్రెడీ ఆసియాన్ ఉంది కదా, మళ్ళీ అందులో ADMM ప్లస్ ఎందుకండి? సో ట్రేడ్ అనడం చాలా తప్పండి. ఇనాగ్రల్ ఎప్పుడు జరిగింది? 2010. ఎస్, అక్టోబర్లో జరిగింది. ఎక్కడ? వియత్నాం హానోయిలో జరిగింది. బట్ ఎస్, సింపుల్గా ఇయర్ ఇచ్చారు అండ్ ఇట్ ఈస్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్, ఇండియా హ్యాస్ బీన్ అ పర్మనెంట్ అటెండీ ఆఫ్ దిస్ మీటింగ్ సిన్స్ ఇట్స్ ఇనాగ్రేషన్. ఇండియా మెంబర్ కాకపోయినా అటెండీ అండి, మీటింగ్ని అటెండ్ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న జరిగిన ఆసియాన్లో కూడా మన ప్రైమ్ మినిస్టర్ వర్చువల్గా అయినా అటెండ్ అయ్యారు. సో వీ పార్టిసిపేట్. సో ఇండియా అటెండ్ అవుతుందా అంటే ఎస్, అటెండ్ అవుతూ ఉంటుంది. సో పర్మనెంట్ అటెండీ అండి, ఫస్ట్ నుంచి కూడా ఇండియా అటెండ్ అవుతూ ఉంది. సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. ఈజ్ ఇండియా మెంబర్? నో, ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి. అయితే ఈ క్వశ్చన్లో కూడా 1 ఇన్కరెక్ట్ అని తెలియడం వల్ల ABD ఎలిమినేట్ అయిపోతాయి. అలా అని అన్ని క్వశ్చన్స్ అలా ఉండవండి. జస్ట్ మీరు దీనికి అలవాటు పడండి. బట్ జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ కాకుండా ఎలిమినేషన్ పాసిబుల్ అవ్వలేనప్పుడు కాన్సెప్టే మనకి కాపాడుద్ది. ఓకే, రైట్. నౌ కమింగ్ టు దిస్, ఇక్కడ ఆసియాన్ కోసం మాట్లాడుతున్నప్పుడు హెడ్ క్వార్టర్స్ జనరల్గా మనకి తెలియాల్సిన విషయం. అండ్ ఎస్, హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి ఆసియాన్ది? జకార్తా. హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఇండోనేషియా. జకార్తా అని చెప్తాము. సో రీసెంట్గా ఆసియాన్ ADMM మీటింగ్ జరిగిందా? ఎస్. ఈ ఇయర్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ ADMM ప్లస్ అనే గ్రూపింగ్ ఆసియాన్ కింద ఏదైతే ఫామ్ చేశారో దీని యొక్క 15 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. 2025కి ఎన్ని ఇయర్స్ అయ్యాయండి? 15 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. సో ఈ 15th మీటింగ్ ఎక్కడ జరిగింది దీనిది అంటే ఇది మలేషియాలో జరిగింది. ఎక్కడండి? మన మలేషియాలో జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం ఆసియాన్ మీటింగ్ హోస్ట్ ఎవరు హోస్ట్ చేస్తారండి ఈ సంవత్సరం? సో ఈ సంవత్సరం హోస్ట్ వాజ్ మలేషియా. సో 2025 ఎడిషన్ ఆఫ్ ఆసియాన్ వాజ్ కండక్టెడ్ ఇన్ మలేషియా. సో అందులో భాగంగానే ADMM ప్లస్ 15 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు అది కూడా ఎక్కడ కండక్ట్ చేశారు? మన మలేషియాలోనే కండక్ట్ చేయడం జరిగింది.
అండ్ లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగిందండి? లావోస్. 2024 ఎడిషన్ ఎక్కడ అంటే లావోస్లో జరిగిందని మీకు గుర్తుండాలి. 2023లో ఇండోనేషియాలో జరిగింది. ఓకే, 23లో ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఇండోనేషియా. దట్ ఈస్ అబౌట్ అవర్ ఆసియాన్. ఆసియాన్లో ఎన్ని మెంబర్ స్టేట్స్ ఉంటాయి? సో ఆసియాన్లో 11 మెంబర్ స్టేట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? ప్రజెంట్ 11 మెంబర్ స్టేట్స్ మన ఆసియాన్లో ఉన్నాయి. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే, ఆసియాన్కి ఒక అబ్జర్వర్ కంట్రీ ఉంది. సో ఆసియాన్ యొక్క అబ్జర్వర్ కంట్రీ పేరేంటో మీరు కమెంట్స్లో ఆన్సర్ చేయాలి. ఓకే, రైట్, కనుక్కోండి. ఆన్సర్ పెడతారో లేదో, బట్ ఫస్ట్ అయితే 11 స్టేట్స్తో పాటు ఒక అబ్జర్వర్ ఉన్నారు. అబ్జర్వర్ ఎవరు తెలిస్తే ఆన్సర్ చేయండి. రైట్, నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది ఎక్స్పోనెంట్ ఆఫ్ మాండలిన్? సో క్వశ్చన్లో ఏంటంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో మాండలిన్ యొక్క ఎక్స్పోనెంట్ ఎవరు? సో ఆప్షన్స్లో మనం చూసినప్పుడు మనకి బాగా తెలుసు ఎవరండి? శ్రీనివాస్ గారు. సో శ్రీనివాస్ని ఆయన ఎంత ఫేమస్ అంటే మాండలిన్ ఇన్స్ట్రుమెంట్కి హీఈస్ నోన్ యాజ్ ది మైస్ట్రో. ఏమని పిలుస్తాం? మైస్ట్రో ఆఫ్ మాండలిన్ అని పిలుస్తాం. సో మాండలిన్కి ఈయన చేసిన కాంట్రిబ్యూషన్స్ చాలా ఇమ్మెన్స్ అండి. వెరీ స్కిల్డ్ మాండలిన్ ప్లేయర్. సో అందుకని మైస్ట్రో ఆఫ్ మాండలిన్ అనే పేరు కూడా వచ్చింది. సో శ్రీనివాస్ గారికి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ వచ్చాయండి. అందులో ఒక ఇంపార్టెంట్ అవార్డ్ ఏంటంటే మన పద్మశ్రీ వచ్చింది. సో పద్మశ్రీ ఏ సంవత్సరంలో వచ్చింది ఆయనకి? ఎప్పుడు వచ్చిందండి? 1998లో వచ్చింది. ఓకే, అండ్ కమింగ్ టు అదర్ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు కదా. సో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు కూడా వచ్చింది. మరి ఇది ఎప్పుడు వచ్చింది? 2009లో వచ్చింది. 2009లో వచ్చింది. సరే, ఇప్పుడు ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్లో ఎవరున్నారో చూద్దాం. రాజామ్. సో రాజామ్ గారు ఎవరండి? హీఈస్ అ ఫేమస్ వైలిన్ ప్లేయర్ అని చెప్తాం కదా. సో వైలిన్ అనే ఇన్స్ట్రుమెంట్కి ఫేమస్ ప్లేయర్. రమణి గారు. రమణి గారు ఎవరండి? సో ఫ్లూట్. సో దిస్ పర్సనాలిటీ ఈజ్ రిలేటెడ్ టు ఫ్లూట్. అన్నపూర్ణాదేవి మనకి బాగా తెలుసు, ఈవిడ ఒక ఫేమస్ సుర్బహార్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అండి. ఎస్, సో అన్నపూర్ణాదేవి గారు సుర్బహార్ అనే ఇన్స్ట్రుమెంట్కి ఫేమస్. సో ఎస్, సుర్బహార్ ఈస్ ది ఇన్స్ట్రుమెంట్. ఓకే, రైట్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఇండియా. సో ప్రెసిడెంట్స్ రూల్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారు. అండ్ ఎస్, ఆబ్వియస్గా కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమని అడిగారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఆర్టికల్ 356 అండ్ ఆర్టికల్ 365 మెన్షన్స్ ది గ్రౌండ్స్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఇండియా. ఎస్, మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎక్స్టర్నల్ థ్రెట్ ద్వారా కానీ ఆర్మ్డ్ రెబిలియన్ ద్వారా కానీ ఎమర్జెన్సీ వస్తే రాష్ట్రపతి ఏం చేస్తారండి? నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేస్తారు ఆర్టికల్ 352 కింద. కానీ చాలాసార్లు ఒక పర్టికులర్ స్టేట్లో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఫెయిల్ అవుతుందో, లేదా ఒక పర్టికులర్ రాష్ట్రం ఎప్పుడైతే సెంటర్ చెప్పినట్టు వినకుండా చాలా యాంటీగా ప్రవర్తిస్తుందో, అలాంటప్పుడు స్టేట్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయొచ్చు. సో స్టేట్ ఎమర్జెన్సీని మనం ఏమని పిలుస్తున్నాము? ప్రెసిడెంట్ రూల్ అని పిలుస్తున్నాం. సో ఎస్, ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేసేటప్పుడు ఇండియాలో ఆర్టికల్ 356 అలాగే ఆర్టికల్ 365 యూజ్ చేస్తారా? చేస్తారు. ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడు ఇంపోజ్ చేయొచ్చు అంటే ఆ పర్టికులర్ స్టేట్ అనేది కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసినప్పుడు. దేన్ని వైలేట్ చేసినప్పుడు? కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేసినప్పుడు. కానీ ఆర్టికల్ 365 కింద ఎప్పుడు ఇంపోజ్ చేయొచ్చు? ఎప్పుడైతే ఆ పర్టికులర్ రాష్ట్రము సెంటర్ ఇచ్చిన డైరెక్షన్స్తో. సో సెంటర్ ఇలా చేయండి అని చెప్తుంది కొన్నిసార్లు. ఎప్పుడైతే అది అసలు సెంటర్ ఇచ్చిన మాట వినకుండా ఉంటుందో, కంప్లై చేయకుండా ఉంటుందో, అలాంటప్పుడు 365. సో 356 అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినప్పుడు, 365 అంటే సెంటర్ చెప్పింది విననప్పుడు. అలాగా ఆ రెస్పెక్టివ్ ఆర్టికల్ యూజ్ చేసి డైరెక్ట్గా రాష్ట్రపతి పరిపాలన ఇంపోజ్ చేస్తారు. స్టేట్మెంట్ 2, ద ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్ రూల్ ఇస్ నాట్ సబ్జెక్టెడ్ టు జుడిషియల్ రివ్యూ. ఒక్కసారి రాష్ట్రపతి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారంటే కోర్టు అసలు అది కరెక్టో కాదో చెక్ చేయడానికే లేదు అంటున్నారు. ఇది కరెక్టా? కాదు. బికాస్ మనకు బాగా తెలుసు ప్రెసిడెంట్ రూల్ ఎంత రాష్ట్రపతి ఇంపోజ్ చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా దాని వెనకాతల సెంటర్ చెయ్యి ఉంటుంది. సో ఆటోమేటిక్గా కోర్టు ఆ ప్రెసిడెంట్ రూల్ ఎంతవరకు జస్టిఫైడ్, ఎంతవరకు వీళ్ళు ఫెయిర్గా ఆ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేశారనేది
కోర్టు రివ్యూ చేయొచ్చు, ఆయన డెసిషన్ని రివ్యూ చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది చెప్పే అధికారం కోర్టుకి ఎప్పుడూ ఉంటుంది. పూర్తిగా జ్యుడిషియల్ రివ్యూ లేదు ప్రెసిడెంట్ రూల్ విషయంలో అనడం కరెక్ట్ కాదండి, ఇట్ ఈస్ ఇన్కరెక్ట్. సో ఎలా చెప్తున్నాము ఇది ఇన్కరెక్ట్ అని అంటే, దీనికి ఒక 2 రిఫరెన్సెస్ మనం తీసుకోవచ్చండి. సో దీనికి 2 రిఫరెన్సెస్ ఏంటంటే, ఒకటి 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978. మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది, 42nd అమెండ్మెంట్. అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేశారంటే, మాకు నచ్చినప్పుడు మేము ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తాము, ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన తర్వాత ఇందులో ఏమాత్రము కూడా కోర్ట్స్ అసలు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు అని చెప్పి ఆవిడ చెప్పారు. దాన్ని 42nd అమెండ్మెంట్ ద్వారా తీసుకొస్తారు. కానీ ఆవిడ తర్వాత 1978లో మనకి మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రం క్లియర్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది కరెక్ట్ కాదు, ప్రెసిడెంట్ రూల్లో జ్యుడిషియరీ రివ్యూ చేయడమే మనకి అది కరెక్టా కాదా అని చెప్పడం ఉండాలి అని చెప్పి ఇందిరాగాంధీ ఇచ్చిన డెసిషన్ని 42nd అమెండ్మెంట్లో తీసుకొచ్చిన వాటిని మళ్ళీ తిరిగి మారుస్తూ యాజ్ ఇట్ ఈజ్ ప్రెసిడెంట్ రూల్లో జ్యుడిషియల్ రివ్యూ ఉండాలి అని చెప్పి 44th అమెండ్మెంట్లో 1978లో ఇంట్రడ్యూస్ చేసేసారు. సో అప్పటి నుంచి మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సుప్రీంకోర్టు ఎప్పుడు చెప్పిందంటే 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు అండి. సో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏంటి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ 1994లో సుప్రీంకోర్టు ఇస్తుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అది ఎంత ప్రెసిడెంట్ రూల్ అయినా సరే జ్యుడిషియల్ రివ్యూని దాటి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడానికి లేదు. ఇట్ ఈస్ నాట్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. అందులో కూడా కోర్టు అది ఫెయిర్గా ఉందా లేదా మేము ఇంటర్ఫియర్ అయి చూడొచ్చు అని 1994లో జడ్జ్మెంట్ ఇచ్చింది. సో ఒక అమెండ్మెంట్ని రిఫరెన్స్గా తీసుకున్నా లేదా ఎస్ఆర్ బొమ్మాయి కేసుని రిఫరెన్స్గా తీసుకున్నా స్వయంగా సుప్రీంకోర్టే దాన్ని జ్యుడిషియల్ రివ్యూలోకి వస్తుంది అని చెప్పినప్పుడు స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్ అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో వాట్ వుడ్ బి ది ఆన్సర్? ఆప్షన్ ఏ ఓన్లీ 1 అండి. ఆప్షన్ ఏ ఓన్లీ 1. సో ఇక్కడ ఎమర్జెన్సీ ప్రావిజన్స్లో పర్టికులర్గా ప్రెసిడెంట్ రూల్ కోసం మనం మాట్లాడుతున్నప్పుడు హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఎవరండి? ఇందిరాగాంధీ. సో ఇందులో ఇది వరకు కూడా మనం చాలాసార్లు ఎవరు ఇంపోజ్ చేయొచ్చు, ఎప్పుడెప్పుడు ఇంపోజ్ చేయొచ్చు, దీని యొక్క కాలం ఎంతవరకు అనేది చాలాసార్లు రివైజ్ చేసాం. బట్ జనరల్గా ఇందిరాగాంధీ మోర్ దెన్ 50 టైమ్స్ అండి, 50 సార్లు కంటే ఎక్కువగా, దాదాపు ఒక 50 టైమ్స్ ఆవిడే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం మనకి కనిపిస్తుంది. సో ఎక్కువగా యూజ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఆవిడ. ఇన్ఫ్యాక్ట్ మిస్యూజ్ అయిందని కూడా మనం చెప్పచ్చు. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ హర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్. సో అకార్డింగ్ టు బాయిల్స్ లా, వాట్ ఈస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ప్రెషర్ అండ్ వాల్యూమ్ ఎట్ అ కాన్స్టెంట్ టెంపరేచర్? సో మనకి ఫేమస్ బాయిల్స్ లా ఉంది. సో జనరల్గా ఒక ప్రెషర్ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రెషర్ అనేది వాల్యూమ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, టెంపరేచర్ వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మనం చాలాసార్లు చూస్తాం, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు లో ప్రెషర్ ఏరియా క్రియేట్ అవుతుంది, టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు హై ప్రెషర్ ఏరియా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఇది మనం జాగ్రఫీలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఈ ఫెనామినాని. కానీ అందుకనే బాయిల్స్ ఏం చేశాడు ఈ లాలో, వాల్యూమ్ ప్రెషర్ కోసం మాత్రమే మాట్లాడుతున్నారు, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉందని చెప్తున్నారు. ఎందుకంటే టెంపరేచర్కి కూడా ప్రెషర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ప్రెషర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. అందుకని ముందే ఏం చెప్తున్నారు, టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది అని మనం ఇమాజిన్ చేసుకుందాము. అది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వాల్యూమ్ ప్రెషర్కి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? జనరల్గా మనం ఎక్కువ వాల్యూమ్ ఉన్న ఏరియాని తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ప్రెషర్ ఇంపాక్ట్ తగ్గుతుంది. అదే వాల్యూమ్ తగ్గింది అనుకోండి, ప్రెషర్ ఇంపాక్ట్ పెరుగుతుంది. సో వాల్యూమ్ ఎక్కువ ఉంటే ప్రెషర్ తగ్గుద్ది, వాల్యూమ్ తగ్గుతున్న కొద్దీ దాని మీద పడుతున్న ప్రెషర్ పెరుగుతూ వస్తుంది. సో ఎలాంటి రిలేషన్షిప్ ఉందని చెప్పచ్చు? ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉందని చెప్పచ్చు. సో ఈ విషయం చెప్పింది బాయిల్స్ లా. సో స్టేట్మెంట్స్లో ఆప్షన్ బి చూస్తే ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అనడం కరెక్ట్ అండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని ఉన్న అన్ని విషయాల్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వాల్యూమ్. ఒకటి ఇంక్రీజ్ అయినప్పుడు ఇంకొకటి డిక్రీజ్ అవ్వాలి. అండ్ ఇక్కడ మన ఎజంప్షన్ ఏంటంటే టెంపరేచర్ కాన్స్టెంట్. ఓకే, రైట్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది కుజినెట్స్ కర్వ్. సో కుజినెట్స్ కర్వ్ అనే కాన్సెప్ట్ ఎవరిచ్చారండి? సైమన్ కుజినెట్స్. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1960s 1950s అండ్ 1960s
సైమన్ కుజినెట్స్ ఈ కర్వ్ ఇస్తారు. సో ఎప్పుడైనా మన ఎకనామిక్స్లో కర్వ్ అంటున్నామంటే ఆ కర్వ్ అనేది సింపుల్గా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అండి. గ్రాఫ్ చూస్తాం కదా మనం, ఎక్స్ యాక్సిస్ ఉంటుంది, వై యాక్సిస్ ఉంటుంది. మనం ఇండికేట్ చేయాలని అనుకుంటున్నవి ఒక డయాగ్రామ్ ద్వారా చూపిస్తే ఆ డయాగ్రామాటిక్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమని పిలుస్తూ ఉంటాము, కర్వ్స్ అని పిలుస్తూ ఉంటాం. సో ఇలా డేటాని కర్వ్ ఫామ్లో చూపించినప్పుడు మనకి చాలా గ్రాఫ్స్ ఉంటాయి. సో ఎకనామిక్స్లో కొన్ని ఇంపార్టెంట్ కర్వ్స్ ఉంటాయి. అందులో ఒక ఇంపార్టెంట్ కర్వ్ ఏంటండి, కుజినెట్స్ కర్వ్. సో స్టేట్మెంట్ 1 చూద్దాం. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఎగ్జాక్ట్లీ అదే చెప్తుంది. కుజినెట్స్ కర్వ్ దేనికోసం మాట్లాడుతుందంటే ఎకనామిక్ గ్రోత్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీకి మధ్యలో ఉండే సంబంధం ఏంటంటే కుజినెట్స్ ఏం చెప్తాడంటే ఏ దేశమైనా సరే ఎకానమీ గ్రో అవుతుంది అనుకోండి. ఎకానమీ గ్రో అవుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉండడం అంటే రిచ్ పీపుల్ కొంతమంది దగ్గర ఎక్కువ ఇన్కమ్ ఉండి పూర్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నప్పటికీ కొంచెం ఇన్కమ్ వస్తూ ఉంటుంది. సో ఇలా ఇన్కమ్ పరంగా చాలా ఎక్కువగా ఇన్ఈక్వాలిటీస్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్కమ్ పెరగడం స్టార్ట్ అయినప్పుడు ఇన్ఈక్వాలిటీస్ కూడా ఎకానమీలో పెరుగుతూ ఉంటాయి. కానీ కొంతకాలం తర్వాత సైమన్ కుజినెట్స్ ప్రకారంగా కొంతకాలం తర్వాత ఏం జరుగుద్ది అంటే ఇన్కమ్ పెరుగుతున్నప్పటికీ ఇన్ఈక్వాలిటీస్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. సో ఈయన ఏమంటాడు అంటే ఇనీషియల్గా ఇన్కమ్ గ్రోత్కి ఇన్ఈక్వాలిటీకి పాజిటివ్ రిలేషన్షిప్ ఉందని చెప్తారు. ఏమని చెప్తారండి, పాజిటివ్ రిలేషన్షిప్ ఉందని చెప్తారు. ఇది ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్లో. సో డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ఎకనామిక్ గ్రోత్ స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గడం స్టార్ట్ అవుతాయి, పడిపోవడం స్టార్ట్ అవుతాయి. సో ఈయన ప్రకారంగా ఎకనామిక్ గ్రోత్ మంచిది అని ఆయన చెప్పాలనుకున్నాడు. సో దాన్ని కుజినెట్స్ కర్వ్ రూపంలో చెప్పాడు. సో స్టేట్మెంట్ 1, ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ గ్రోత్ అండ్ ఇన్ఈక్వాలిటీ. ఎస్, దీనికి ఇన్వర్టెడ్ యూ షేప్ కర్వ్ ఉంటుందా? సో కుజినెట్స్ కర్వ్ని మీరు అబ్జర్వ్ చేస్తే దాని షేప్ ఎలా ఉంటుందండి? సో దాని షేప్ ఎలా ఉంటుందంటే గ్రాఫ్లో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వై యాక్సిస్ ఉంది, ఎక్స్ యాక్సిస్ ఉంది. ఈ వై యాక్సిస్ ఏమో ఇన్ఈక్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. దేన్ని? ఇన్ఈక్వాలిటీ. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని వై యాక్సిస్లో రిప్రజెంట్ చేద్దాం. అండ్ ఎక్స్ యాక్సిస్లో గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ని ఎక్స్ యాక్సిస్లో రిప్రజెంట్ చేద్దాం. సో కాసేపు లెట్ us ఇమాజిన్ ఇన్కమ్ చాలా తక్కువ ఉంది. ఇన్కమ్ ఎలా ఉందండి? తక్కువ ఉంది. ఇప్పుడు ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు ఇన్ఈక్వాలిటీ కూడా కాస్త తక్కువ ఉంటుంది. తర్వాత ఆయన ఏం చెప్తాడు, ఇన్కమ్ పెరిగింది, గ్రోత్ ఏమైంది, ఎకనామిక్ గ్రోత్ పెరిగింది. ఎకనామిక్ గ్రోత్ పెరగడం వల్ల ఇన్ఈక్వాలిటీ కూడా పెరగడం స్టార్ట్ అవుతుంది స్లోగా. సో ఇక్కడ ఉండాల్సింది ఇన్ఈక్వాలిటీ పైకి వచ్చింది. ఇప్పుడు గ్రోత్ ఇంకా పెరుగుతుంది. గ్రోత్ ఏమైందండి? ఇంకా పెరుగుతుంది. సో ఇలా గ్రోత్ ఇంకా పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఇన్ఈక్వాలిటీ కూడా పెరుగుద్ది. మళ్ళీ గ్రోత్, మళ్ళీ ఇన్ఈక్వాలిటీ పెరిగింది. కానీ ఒక పాయింట్ తర్వాత గ్రోత్ పెరుగుతున్నప్పటికీ, అంటే ఇన్కమ్ ఎకనామిక్ గ్రోత్ పెరుగుతున్నప్పటికీ ఇన్ఈక్వాలిటీ మళ్ళీ డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగా ఇప్పుడు ఇన్కమ్ పెరిగినా సరే ఇన్ఈక్వాలిటీ ఏమైంది? పడిపోవడం స్టార్ట్ అయింది. పెరిగింది కానీ ఇన్ఈక్వాలిటీ పడిపోయింది. సో ఈ కర్వ్ని మనం జాయిన్ చేసినట్టయితే గ్రోత్ పాయింట్ 1 దగ్గర ఉన్నప్పుడు ఇన్ఈక్వాలిటీ తక్కువ ఉంది, గ్రోత్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇన్ఈక్వాలిటీ పెరిగింది, గ్రోత్ థర్డ్ పాయింట్కి వచ్చినప్పుడు ఇన్ఈక్వాలిటీ ఇంకా పెరిగింది, గ్రోత్ 4th పాయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ఈక్వాలిటీ ఇంకా పెరిగింది, గ్రోత్ 5, 6, 7 పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు ఇన్ఈక్వాలిటీ పడిపోవడం స్టార్ట్ అయింది. సో కొన్ని రోజులు గ్రోత్ని మనం భరించగలిగితే ఇన్ఈక్వాలిటీ పెరిగినట్టు అనిపించినా స్లోగా ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. సో కెన్ ఐ సే ఈ కుజినెట్స్ కర్వ్ అనేది ఇన్వర్టెడ్ యూ షేప్ అని చెప్పచ్చా? ఏ షేప్లో ఉంది? యూ షేప్లో ఉంది. కానీ స్ట్రెయిట్ యూ కాదు, ఇన్వర్టెడ్ యూ షేప్ ఇది. సో స్టేట్మెంట్ 2 కరెక్టా అంటే ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఇన్వర్టెడ్ యూ షేప్ కర్వ్ అనేది ఫామ్ అవడం మనం చూడొచ్చు. ఇట్ షోస్ దట్ ఇన్ఈక్వాలిటీ కంటిన్యూస్లీ రైజెస్ విత్ ఇన్కమ్ గ్రోత్. ఇది తప్పు. కర్వ్ ఏం ప్రూవ్ చేస్తుంది? ఒక పాయింట్ వరకు ఎకనామిక్ గ్రోత్ ఇన్కమ్ వల్ల ఇన్ఈక్వాలిటీ పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ ఒక పాయింట్ తర్వాత ఏమైంది? మళ్ళీ ఇన్ఈక్వాలిటీ పడిపోతుంది. అప్పుడు కంటిన్యూస్గా రైజ్ అవుతుందని చెప్పచ్చా? లేదు. ఒక పాయింట్ వరకు రైజ్ అయ్యి తర్వాత ఇన్ఈక్వాలిటీ తగ్గిపోద్ది. కంటిన్యూస్లీ రైజ్ అవుతుంది అనడం అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్. సో ఆటోమేటిక్గా మన ఆన్సర్ ఏమవుతుందండి? సో ఆప్షన్ ఏ 1 and 2 వుడ్ బీ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, saline and alkaline soils in India are also called as.
సో ఇండియాలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే జనరల్గా వాటర్ అవైలబిలిటీ వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో మనకి ఆల్కలైన్ సెలైన్ సాయిల్స్ ఏర్పడతాయండి. సో ముఖ్యంగా చెప్పాలంటే డ్రై క్లైమేట్, సో ఎక్కడైతే డ్రై క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయో, ఓకే, అంటే వర్షపాతం చాలా తక్కువగా ఉంటుందో, అరిడ్ ఏరియాస్, సెమీ అరిడ్ ఏరియాస్, అలాంటి ప్రాంతాల్లో ఏంటంటే మనకి సెలైన్ సాయిల్స్, ఆల్కలైన్ సాయిల్స్ కనిపిస్తాయి. సో దీనికి ఇంకొక పేరేంటి అని అడిగారు. సో వీటిని కలర్స్ అని పిలుస్తామండి. ఏమంటాం? కలర్ అని పిలుస్తాం. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాం. సో మనకి రీగుర్ అంటే బ్లాక్ సాయిల్ కదా. సో బ్లాక్ సాయిల్ ఏమంటాము? రీగుర్ అని పిలుస్తాము. సో ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ బ్లాక్ సాయిల్ అని చెప్పచ్చు. కమింగ్ టు ఖాదర్ అండ్ బంజర్, మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన ఇండియాలో మోర్ దెన్ 40% ఆఫ్ ది ఏరియాని కవర్ చేసేవి అల్లువియల్ సాయిల్స్, రైట్. సో రివర్స్ యొక్క సెడిమెంటరీ డిపాజిషన్ వల్ల ఏర్పడే సాయిల్స్ని అల్లువియల్ సాయిల్స్ అంటాము. ఇవి 40% కంటే ఎక్కువ ఏరియాని భారతదేశంలో కవర్ చేస్తూ ఉంటాయి. ఇలా కవర్ చేస్తున్న అల్లువియల్ సాయిల్స్కి 2 స్టేజెస్ ఉంటాయి ముఖ్యంగా. ఆ 2 స్టేజెస్ ఏంటంటే ఓల్డ్ అల్లువియల్ సాయిల్ స్టేజ్ అంటాము, న్యూ అల్లువియల్ సాయిల్స్ అంటాం. సో ఓల్డ్ అల్లువియల్ సాయిల్ దీన్నే మనం బంజర్ అని పిలుస్తాం. ఓల్డ్ అల్లువియల్ సాయిల్ ఏమని పిలుస్తామండి? బంజర్ అని పిలుస్తాం. సో మనకు ఆప్షన్లో ఇచ్చిన బంజర్ అనేది అల్లువియల్ సాయిల్లో ఒక టైప్ అన్నమాట, బంజర్. ఏదైనా ఓల్డ్ అవ్వాలి అంటే దాని అర్థం ఏంటంటే అప్పటికే రివర్స్ డిపోజిషన్ జరిగి ఆ సాయిల్ ఏర్పడి చాలా ఎక్కువ సంవత్సరాలు అయి ఉండాలి. సో స్లోగా సాయిల్లో కొన్ని మార్పులు వస్తాయి. సో ఫస్ట్ న్యూ అల్లువియల్గా సాయిల్గా ఉండేదే కొన్ని సంవత్సరాలు అయ్యాక ఓల్డ్ అల్లువియల్ సాయిల్ అవుతుంది, అంతే. సో న్యూ అల్లువియల్ సాయిల్ని ఏమని పిలుస్తామండి? ఆప్షన్ బిలో ఖాదర్ ఉంది. సో ఖాదర్ అంటే అర్థం ఏంటండి? న్యూ అల్లువియల్ సాయిల్. సో ఖాదరే కొన్ని సంవత్సరాల ట్రాన్సిషన్ జరిగిన తర్వాత బంజర్గా మారుద్ది. సో అది ఓల్డ్ అంటే బంజర్ అంటున్నాము, కొత్తగా రీసెంట్గా ఏర్పడితే ఖాదర్ అని పిలుస్తున్నాము. సో 4 కూడా సాయిల్స్ యొక్క నేమ్సేనండి ఆప్షన్స్లో ఉన్నవి. బట్ మనకు అడిగింది సెలైన్ ఆల్కలైన్ సాయిల్స్ కోసం కాబట్టి కలర్ అనే ఆప్షన్కి వెళ్ళొచ్చు. కలర్ కాకుండా ఇంకా చాలా నేమ్స్ ఉంటాయండి వీటికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సే ఊసరా. సో వీటికి ఊసరా అనే పేరు ఉంటుంది, రే అనే పేరు ఉంటుంది. కలర్తో పాటు చోపన్ అండి అల్లువియల్ సాయిల్స్కి, అల్లువియల్ సాయిల్స్ కాదు, ఆల్కలైన్ లేదా సెలైన్ సాయిల్స్కి కల్లర్, ఉసరా, రే, చోపన్, ఇలా చాలా పేర్లు ఉంటాయి. రకార్, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. ఓకే, సో ఆప్షన్స్లో కలర్ లేకపోయినా ఇవి ఉంటే యూ కెన్ గో ఫర్ దీస్ ఆప్షన్స్. నెక్స్ట్, కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది హోమ్ రూల్ మూమెంట్. సో హోమ్ రూల్ మూమెంట్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారు, చూద్దాం. ఇట్ వాజ్ ఆర్గనైజ్డ్ బై 2 సెపరేట్ హోమ్ రూల్ లీగ్స్. అవును, మనకి బాగా తెలుసు కదండి, మనకి హోమ్ రూల్ మూమెంట్ కింద 2 లీగ్స్ ఫామ్ అవుతాయి. 1916 ఏప్రిల్లో ఒక లీగ్ ఫామ్ అవుతుంది, అదే సంవత్సరం 1916 సెప్టెంబర్లో ఒక లీగ్ ఫామ్ అవుతుంది. సో హోమ్ రూల్ లీగ్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే భారతదేశంలో స్వరాజ్య ఫామ్ చేయడం. సో భారతదేశంలో మనకంటూ ఒక డొమినియన్ స్టేటస్ అయినా కనీసం ఉండాలి, మనల్ని మనం పరిపాలించుకోవాలి కదా, ఎవరో మనల్ని రూల్ చేయడం ఏంటి అని, దానికోసం ఈ మూమెంట్ని తీసుకొచ్చారు. పేరులోనే ఉంది హోమ్ రూల్ మూమెంట్. సో ఇది ఇద్దరు తీసుకొస్తారు. 1916 ఏప్రిల్లో ఎవరు తీసుకొచ్చారండి? బాల్ గంగాధర్ తిలక్ గారు తీసుకొస్తారు. అండ్ 1916 అదే సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఎవరు తీసుకొస్తారు? మన యానీ బెసెంట్ గారు. సో ఎస్, 2 సెపరేట్ హోమ్ రూల్ లీగ్స్ వల్ల ఫామ్ అయిందా మూమెంట్ అంటే అవును, 2 సెపరేట్ హోమ్ రూల్ లీగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. తిలక్ గారిది ఒకటి, యానీ బెసెంట్ది ఒకటి. సో ఫస్ట్ తిలక్ గారు ఏప్రిల్లో ఫామ్ చేస్తారు, తర్వాత సెప్టెంబర్లో మన యానీ బెసెంట్ గారు ఫామ్ చేస్తారని చెప్పచ్చు. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇట్. మరి మొట్టమొదటి హోమ్ రూల్ లీగ్ ఫస్ట్ సెషన్, ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగిందండి? బెల్గాంలో జరిగింది. సో ఫస్ట్ మీటింగ్ అన్నప్పుడు వి షుడ్ ఆల్వేస్ సే బెల్గాం సెషన్. సో దీస్ మూమెంట్స్ ఆపరేటెడ్ అండర్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కిందే మూమెంట్ అసలు ఆపరేట్ చేసిందా? లేదు. సో మనకి బాగా తెలుసు ఐఎన్సి కింద ఇవి ఆపరేట్ చేయలేదు. ఇవి ఇండివిజువల్గానే హోమ్ రూల్ లీగ్ని ఫామ్ చేసుకున్న ఇండిపెండెంట్ మూమెంట్స్ అండి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కింద పనిచేయలేదు ఇవి. మెయిన్ డిమాండ్ వాజ్ టు గెట్ కంప్లీట్ ఇండిపెండెన్స్. సో హోమ్ రూల్ లీగ్లో టార్గెట్ ఏంటంటే స్వరాజ్, కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటే పూర్ణ స్వరాజ్. సో డిఫరెన్స్ ఏంటంటే
వీళ్ళు డొమినియన్ స్టేటస్ అడిగారండి. ఏమడిగారు వీళ్ళు? డొమినియన్ అంటే పూర్తిగా ఇండియాని ఇండియన్స్ చేతిలోకి తీసుకోవట్లేదు, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటూనే మాకు కావాల్సిన విధంగా మేము రూల్ చేసుకుంటాం అనేది డొమినియన్ స్టేటస్. కానీ ఎప్పుడైతే పూర్తిగా వాళ్ళ యొక్క ఇంటర్ఫిరెన్స్ జీరో, ఎలాంటి ఇంటర్ఫిరెన్స్ లేకుండా వీఆర్ కంప్లీట్లీ ఫ్రీ అని చెప్పేది పూర్ణ స్వరాజ్. సో వీళ్ళు కంప్లీట్ ఇండిపెండెన్స్ని డిమాండ్ చేశారా అంటే లేదండి, దే ఓన్లీ డిమాండెడ్ స్వరాజ్య, నాట్ పూర్ణ స్వరాజ్. సో కాన్సెప్ట్ లేదా ఎజెండా వాజ్ ఓన్లీ స్వరాజ్య. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓన్లీ 1. మరి పూర్ణ స్వరాజ్ అనే కాన్సెప్ట్ని అసలు డిక్లేర్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1929లో కదా. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 1929లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాహోర్ సెషన్ జరిగింది. సో ఈ లాహోర్ సెషన్ ఏదైతే జరిగిందో అందులో కదా మనం చెప్పాం మొట్టమొదటిసారి మా కంప్లీట్ ఎజెండా పూర్ణ స్వరాజ్ అని. సో దానికన్నా 13 years ముందు 1916లో అయితే ఈ కాన్సెప్ట్ ఇంకా రాలేదనే చెప్పచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఓన్లీ 1. ఓకే, రైట్. సో విచ్ స్టేట్ హ్యాస్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో మ్యాక్సిమం రామ్సార్ సైట్స్ ఉన్న రాష్ట్రం. సో రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో కూడా మనం చూసాము. ఏంటండి అది? తమిళనాడు. ఇండియా యొక్క 94వ రామ్సార్ సైట్ని డిక్లేర్ చేశారు. సో ఈ పాయింట్కి వీఆర్ ఇన్ 2025 నవంబర్ మంత్. సో ఈ పర్టికులర్ టైంకి అయితే మనకి 94 రామ్సార్ సైట్స్ ఉన్నాయండి. సో ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అది చాలాసార్లే మనం చూసాము. బట్ సింపుల్గా అయితే కరెంట్ అఫైర్స్ పార్ట్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే వెట్లాండ్స్, నేషనల్గా చాలా ఇంపార్టెంట్ అయిన వెట్లాండ్స్కి రామ్సార్ సైట్ స్టేటస్ ఇస్తారు. సో రకరకాల దేశాల్లో ఇస్తారండి. ఇందులో మన ఇండియాలో కూడా గుర్తింపు జరుగుతూ ఉంటుంది. సో అందులో భాగంగానే 94th రామ్సార్ సైట్ కింద దేన్ని డిక్లేర్ చేశారండి రీసెంట్గా? మన గోగాబీల్ లేక్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో రీసెంట్ వాజ్ గోగాబీల్ లేక్ లిస్ట్లోకి యాడ్ అయింది. సో ఇది ఎక్కడుంది అంటే ఎస్, బీహార్లో ఉంది కదా. సో బీహార్లో ఇది లొకేట్ అయి ఉందని మనం చెప్పచ్చు. అండ్ కమింగ్ టు ది ఆప్షన్స్, తమిళనాడులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఉన్నాయని ఎలా చెప్తున్నామండి? 20 ఉన్నాయి కాబట్టి. సో మోర్ దెన్ 20 రామ్సార్ సైట్స్ తమిళనాడులో ఉన్నాయి డిక్లరేషన్ పొంది. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఉత్తరప్రదేశ్ అండి. రెండవ అత్యంత ఎక్కువ రామ్సార్ సైట్స్ యూపీలో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 10 సైట్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో 5 ఉన్నాయండి రామ్సార్ సైట్స్. రాజస్థాన్లో 4 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. ఈ 4 రామ్సార్ సైట్స్లో మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా రాజస్థాన్కి సంబంధించిన కీచన్ అలాగే మినార్ అనే వెట్లాండ్స్కి దేనికి వచ్చిందండి? కీచన్. ఇది ఒక రామ్సార్ సైట్ గుర్తింపు తెచ్చుకుంది. మెనార్ వెట్లాండ్ కాంప్లెక్స్ అని ఉందండి రాజస్థాన్లో. దీనికి కూడా రీసెంట్గానే రామ్సార్ సైట్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో 2025లో చాలా సైట్స్కి రికగ్నిషన్ రావడం మనం చూస్తూ ఉన్నాము. కంటిన్యూస్గా అప్డేట్ అవుతుంది లిస్ట్ అనేది. సో అందులో భాగంగానే రాజస్థాన్ నుంచి రీసెంట్ అప్డేట్ ఏంటంటే కీచన్ అలాగే మెనార్ అనే రామ్సార్ సైట్స్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయండి? మన రాజస్థాన్ అనే రాష్ట్రంలో లొకేట్ అయి ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కీచన్ మినార్ వెట్లాండ్స్ యొక్క స్టేటస్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది 90th and 91st అండి. 90 and 91st సైట్స్ టు గెట్ దిస్ స్టేటస్. 94th వాజ్ గోగాబిల్ లేక్. 93rd దీనికి ముందు ప్రీవియస్గా 93rd రామ్సార్ సైట్ ఏంటి ఇండియా నుంచి అంటే గోకుల్ రిజర్వాయర్ కదా. సో గోకుల్ రిజర్వాయర్ వాజ్ ది 93rd రామ్సార్ సైట్ ఆఫ్ ఇండియా అని చెప్పచ్చు. సో ఇది కరెంట్ అఫైర్స్లో మీరు ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాల్సిన విషయం అండి. ఓన్లీ సీజీఎల్ అనే కాదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే రామ్సార్ సైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో గోగాబీల్ ఉంది కాబట్టి అది ఒక్కటే తెలుసుకొని ఎగ్జామ్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. క్వశ్చన్ వస్తుంది బట్ డీప్గా వెళ్ళి అడిగినప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ 1971 రామ్సార్ కన్వెన్షన్ దగ్గర నుంచి దీనికి ముందు దేనికి రామ్సార్ సైట్స్ వచ్చాయి లేదా దానికి ముందు అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇయర్ అన్నీ మీరు స్టేట్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బికాజ్ మీకు కీచన్ అని ఇచ్చేసి ఏ రాష్ట్రం అని అడుగుతారు. మీరు చూసుంటే అది కాస్త డీప్గా అయినప్పటికీ ఈజీగా రాజస్థాన్ అని మీకు గుర్తొస్తుంది. అదే మీరు అప్డేట్ చేసుకోకుండా ఉంటే గుర్తు రాకపోవచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ది లివర్ రిలేటెడ్ టు ఎక్స్క్రీషన్? సో లివర్కి సంబంధించి ముఖ్యంగా ఎక్స్క్రీషన్కి సంబంధించి లివర్ చేసే ఫంక్షన్ ఇది. ఎక్స్క్రీషన్లో మనం అబ్జర్వ్ చేస్తే లివర్ చేసే మెయిన్ పని ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్లో
కొన్ని హైలీ టాక్సిక్ సబ్స్టెన్సెస్, చాలా ప్రమాదకరమైన పాయిజనస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన అమోనియా. సో ఈ అమోనియా అనే హైలీ పాయిజనస్ సబ్స్టెన్స్ని తీసుకొని లివర్ ఏం చేస్తుంది, కాస్త తక్కువ టాక్సిక్ మెటీరియల్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ తక్కువ టాక్సిక్ మెటీరియల్ ఏంటండి, యూరియా. సో ఎక్కువ ప్రమాదం ఉన్న దాన్ని తక్కువ ప్రమాదం ఉన్న యూరియాగా, లెస్ టాక్సిక్ సబ్స్టెన్స్ యూరియాగా కన్వర్ట్ చేసి ఫైనల్గా బైల్లోకి ఎక్స్క్రీట్ చేస్తుంది. ఈ మొత్తం సైకిల్ని ఏం జరుగుతుంది, లివర్ కొన్ని ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ చేసి కొన్ని రియాక్షన్స్ని ఫామ్ చేస్తుంది. ఆ రియాక్షన్స్ని ఫామ్ చేసినప్పుడు ఫస్ట్ అమోనియా అనే స్టేజ్ నుంచి, హైలీ టాక్సిక్ స్టేజ్ నుంచి యూరియా అనే తక్కువ టాక్సిసిటీ ఉన్న స్టేజ్కి తీసుకొచ్చి మనకి అవసరం లేని దాన్ని బైల్లోకి పూర్తిగా ఎక్స్క్రీట్ చేస్తుంది. ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో దీన్ని యూరియా సైకిల్ అని అంటామండి. ఏమని పిలుస్తాం దీన్ని, యూరియా సైకిల్ అని అంటాం. సో దీన్ని పర్ఫామ్ చేసే అతి ముఖ్యమైన ఆర్గన్ ఏంటండి, మన లివర్. సో ఎలా చూసుకున్నా ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేయడం, కార్బన్ డైఆక్సైడ్ని రిమూవ్ చేయడం, బ్లడ్ని ఫిల్టర్ చేయడం, ఇవన్నీ లివర్ యొక్క మేజర్ ఫంక్షన్స్ కాదు. ఇన్ఫ్యాక్ట్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ లంగ్స్కి సంబంధించిన ఫంక్షన్స్ ఇవే. సో ఆప్షన్ డి, కన్వర్టింగ్ అమోనియా టు యూరియా అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పచ్చు. ఈ సైకిల్ని ఏమంటాము, యూరియా సైకిల్ అని పిలుస్తాము. ఇక్కడ జరిగేది ఏంటి అంటే రియాక్షన్స్ అండి. ఏవి రియాక్ట్ అవుతున్నాయి, ఎంజైమ్స్ రియాక్ట్ అవుతున్నాయి దేన్ని, అమోనియాని యూరియాలోకి మార్చడానికి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆర్టికల్ 275 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్ 275, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్ చూసిన వెంటనే మనకి మైండ్లో రావాల్సింది ఏంటంటే గ్రాంట్స్ అనే పదం రావాలి. ఏం రావాలంటే మైండ్లోకి, గ్రాంట్స్. సో చాలాసార్లు ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఒక ప్రాంతాన్ని డెవలప్ చేయడం కోసం, ఒక రాష్ట్రాన్ని డెవలప్ చేయడం కోసం దానికి రకరకాలుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్, డబ్బుల ద్వారా సాయం చేస్తూ ఉంటాయి. ఇలా చేస్తున్నప్పుడు కొన్నిసార్లు లోన్స్ ఇస్తాయి. లోన్స్ అంటే మనకు తెలుసు, లోన్స్ అంటే ఏ మనీ అయితే మనకి రిటర్న్ వస్తుంది అనే ఎక్స్పెక్టేషన్తో, కాస్త వడ్డీ ఇంట్రెస్ట్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్తో ఇస్తామో అది లోన్. సో లోన్లో రీపేమెంట్ అనేది మెయిన్ ఫీచర్ అనమాట. కానీ గ్రాంట్స్ కూడా ఇస్తాయి. గ్రాంట్స్ అంటే అర్థం ఏంటంటే ప్యూర్లీ అవి డెవలప్ అవ్వాలి, వాటికి హెల్ప్ చేయాలి, అసిస్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే అవి రిటర్న్ వస్తాయి అనే ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇస్తే దాన్ని గ్రాంట్స్ అంటాం. సో ప్రభుత్వం గ్రాంట్స్ వస్తుంది అంటేనే గ్రాంట్స్ ఇస్తుందంటే దాని అర్థం ఏంటంటే వాటి యొక్క రిటర్న్ని పెద్దగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అండ్ రెండోది ఏంటంటే ప్యూర్లీ హెల్ప్, అసిస్టెన్స్, స్పెషల్గా వాటికి కాస్త సపోర్ట్ అందించాలనే ఉద్దేశం. ఇలాగా ఏ గ్రాంట్స్ని అయితే కేంద్ర ప్రభుత్వం పర్టికులర్గా కొన్ని స్పెషల్ అవసరాలు, స్పెషల్ నీడ్స్ ఉన్న స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్టీలు ఎక్కువ ఉన్న ఏరియాలు, ఎస్టీలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు, ఇలా స్పెషల్ నీడ్స్ ఉన్న రాష్ట్రాలకి ఎప్పుడైతే గ్రాంట్స్ ఇస్తారో ఆ ఆర్టికల్ 275 ఆ ఆర్టికల్ చెప్తుంది. సో 275 ప్రొవైడ్స్ ఫర్ ది అలొకేషన్ ఆఫ్ గ్రాంట్స్. ఎస్, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే హెల్ప్ కోసం ఇచ్చే గ్రాంట్స్, కానీ అన్ని రాష్ట్రాల కోసం మాట్లాడుతుందా, లేదు. సో 275 అనేది కొన్ని స్పెసిఫిక్ స్టేట్స్ కోసం మాట్లాడుతుంది, నాట్ అబౌట్ ఆల్ స్టేట్స్. దీస్ గ్రాంట్స్ ఆర్ చార్జ్డ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఎస్, గ్రాంట్స్ ఎప్పుడు కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మీద ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పార్లమెంటరీ ఓటింగ్ అవసరం లేకుండా ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకొని జెన్యూన్గా అందులోంచి తీసి ఖర్చు పెట్టుకోమని ఇస్తుంది. ఓకే, సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి తీస్తారు ఈ అమౌంట్ని. ఇట్ ఈస్ కరెక్ట్. The quantum of grants is decided based on the recommendation of Finance Commission. So yes, అసలు ఏ రాష్ట్రానికి ఎంత గ్రాంట్స్ ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఇన్కమ్ని పంచాలి, ఏ రాష్ట్రానికి ఎంత లోన్స్ ఇవ్వాలి, జనరల్గా ఈ రెవెన్యూని ఎలా షేర్ చేయాలనేది ఫైనాన్స్ కమిషనే చెప్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ని అపాయింట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, సో కొన్ని స్పెషల్ నీడ్స్ ఉన్న రాష్ట్రాలకి ఆర్టికల్ 275 కింద ఇచ్చే గ్రాంట్స్ కూడా ఎంత అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే జనరల్గా ఫైనాన్స్ కమిషనే రికమెండ్ చేస్తుంది. సో ఎస్, 275 గ్రాంట్స్ కూడా దేని పరిధిలోకి వస్తాయి, ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ బట్టే సెంటర్ డివైడ్ చేస్తూ ఉంటుందని చెప్పచ్చు. సో థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2 and 3 ఓన్లీ. బట్ ఈజీగా చాలాసార్లు మనం అబ్జర్వ్ చేస్తే
ఆప్షన్స్ని చూసినప్పుడు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ కంటే నేను ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ మీరు క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నప్పుడు మాత్రం మీరు ఫస్ట్ ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కామన్గా ఉన్నది ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ని ఫస్ట్ చదవండి. ఇక్కడంటే మనకి 1 కామన్గా ఉంది, కానీ కొన్నిసార్లు 3 కామన్గా ఉందనుకోండి, అన్ని స్టేట్మెంట్స్లోనూ 3 ఉన్నప్పుడు 3ని చదవండి. అలా కామన్గా ఉన్న స్టేట్మెంట్ని ఫస్ట్ చదివి అది ఎలిమినేట్ చేయడం పాసిబుల్ అవుతుందా, ఎస్ అవుతుంది అంటే మీరు హ్యాపీగా ఎలిమినేట్ చేసేస్తే టైం సేవ్ అవుద్ది ఎగ్జామ్లో. ఓకే రైట్. సో గ్రాంట్స్ అంటే మీనింగ్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. లోన్స్కి గ్రాంట్స్కి ఆ చిన్న తేడా ఎప్పుడు ఉంటూ ఉంటుంది. సో లోన్స్ ఇస్తుంది, గ్రాంట్స్ ఇస్తుంది, రెండు కూడా ప్రభుత్వం చేతిలో ఉంటాయి. విచ్ ఇండికేటర్ రిప్రజెంట్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్? సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1990sలో. దీనికి 2 మేజర్ రెస్పాన్సిబుల్ పీపుల్ ఉన్నారండి. ఒకరు మహబూబ్ ఉల్ హక్. సో మహబూబ్ ఉల్ హక్ అనే ఎకానమిస్ట్ ఉంటాడు. అలాగే మన ఇండియా యొక్క వెల్ఫేర్ ఎకానమిస్ట్ అమర్త్య సేన్ అండి. వెల్ఫేర్ ఎకానమిస్ట్ అంటాం ఆయన్ని, అమర్త్య సేన్. వీళ్ళిద్దరూ కలిసి దేశంలో గ్రోత్ని మాత్రమే కాదు, నిజమైన హ్యూమన్ డెవలప్మెంట్ని మెజర్ చేయాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏంటండి, UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనే కాన్సెప్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రతి సంవత్సరము UNDP ఏం చేస్తుంది, అన్ని దేశాలని కూడా కరెక్ట్గా వాటిని చెక్ చేసి ర్యాంకింగ్ ఇస్తుంది. హ్యూమన్ డెవలప్మెంట్లో వాళ్ళు ఎంత ముందుకు వెళ్తున్నారని ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఒక దేశంలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఓకే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని ఇండికేట్ చేసేది ఏంటి? సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగుండాలి అంటే అది అసలు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? లిటరసీ రేట్ మీద కాదు కదా, పావర్టీ రేషియో మీద డిపెండ్ అయి ఉంటుందా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది? పావర్టీ రేషియో మీద కూడా డిపెండ్ అయి ఉండదు. జీడిపి గ్రోత్ రేట్ నో, జీడిపి ఒక్కటి పెరిగినంత మాత్రాన ప్రతి ఒక్కరి ఇన్కమ్ పెరిగిందని కాదు, ప్రతి ఒక్కరూ బాగున్నారని కూడా కాదు. సో జనరల్గా GNI పర్ క్యాపిటా ఎప్పుడూ కూడా పర్ క్యాపిటా ఏదైతే ఉంటుందో ఈ ఆప్షన్స్ అన్నిటినీ కంపేర్ చేసినప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అది ఇండికేట్ చేస్తుంది. ఎందుకు అంటే పర్ హెడ్ ఎప్పుడైతే కాస్త ఎక్కువ ఇన్కమ్ వస్తుందో వాళ్ళందరూ కూడా మంచి లివింగ్ని యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు మనం కంప్లీట్లీ మంచి ఫుడ్ తినాలి, లేదా మంచి డ్రై ఫ్రూట్స్ అనే ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి. అలా కన్జ్యూమ్ చేయాలన్నా సరే ఆ డ్రై ఫ్రూట్స్ని పర్చేస్ చేయడానికి మన దగ్గర కొనుగోలు శక్తి ఉండాలి. సో మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటన్నిటినీ మనం ఎఫర్ట్ చేయాలన్నా కూడా మన పర్ క్యాపిటా కాస్త ఎక్కువ ఉండాలి. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని రిప్రజెంట్ చేసే ఇండికేటర్ ఏంటి? ముఖ్యంగా HDIలో అయితే మాత్రం GNI పర్ క్యాపిటాని తీసుకుంటారండి. రిమైనింగ్ 3 స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కి సంబంధించినవి కాదు. సో 3 పారామీటర్స్ని తీసుకుంటారు, రైట్? సో 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బట్టి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ర్యాంకింగ్ ఇస్తూ ఉంటారు. ఆ పారామీటర్స్ ఏంటంటే, ఒకటి హెల్త్ అని చెప్తాము, ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్. సో ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అసలు. హెల్త్, ఎడ్యుకేషన్తో పాటు ఇన్కమ్, ఈ మూడింటిని చూసి దాన్ని బట్టి నిజంగా డెవలప్మెంట్ ఎంత జరిగిందో ఇస్తారు. సో ఇండియా యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, సో ఇండియాస్ HDI ర్యాంక్ మనం అబ్జర్వ్ చేస్తే 2025 130th ర్యాంక్ అండి మన ఇండియాది. ఇండియా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది మీడియం డెవలప్మెంట్ కేటగిరీ కంట్రీస్లో, హ్యూమన్ డెవలప్మెంట్ కేటగిరీస్లో మీడియం డెవలప్మెంట్ కేటగిరీలోకి మన భారతదేశం వస్తుందండి. అండ్ ఇండియా యొక్క ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దాని యొక్క HDI స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంది. HDI స్కోర్ ఏమవుతుంది ఇండియాది కాస్త ఇంప్రూవ్ అవుతూ ఉందండి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అని చెప్పచ్చు. మనకి 0.7 కన్నా ఎక్కువ స్కోర్ ఉన్న కంట్రీస్ని కాస్త హై డెవలప్మెంట్ కేటగిరీలోకి వేస్తాము. ఇండియా స్కోర్ వాజ్ అప్రాక్సిమేట్లీ 0.689 వరకు ఉంది. సో ఎస్ 7కి చాలా దగ్గరలో ఉంది ఇండియా. సో దట్స్ అబౌట్ ఇట్. బట్ సింపుల్గా ఇది తెలిస్తే యూ కెన్ గో ఫర్ ఆప్షన్ B. నెక్స్ట్, కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మినరల్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో మినరల్ డిస్ట్రిబ్యూషన్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో చాలా వరకు మెటాలిక్ మినరల్స్ అనేవి పెనిన్సులర్ ప్లాటూ రీజన్లో ఓల్డ్ క్రిస్టలిన్ రాక్స్ దగ్గర దొరుకుతాయి. ఎస్, మనం దాన్ని క్రిస్టలిన్ రాక్ అని అంటున్నామంటేనే దాని అర్థం ఏంటంటే అందులో సో ఈ మెటలిక్ మినరల్ పార్ట్ ఉంటుంది కదండి, అది చాలా ఎక్కువ ఉందని అర్థం. సో ఏ రాక్స్లో అయితే పూర్తిగా మెటాలిక్ మినరల్స్ కాంపోజిషన్ చాలా ఎక్కువ ఉంటుందో
ఎటువంటి గ్లాస్ మినరల్స్ ఉండవో అలాంటి రాక్స్ని క్రిస్టలిన్ రాక్స్ అంటాం. ఇంకా బాగా చెప్పాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మన గ్రెనైట్ అండి. సో గ్రెనైట్ క్రిస్టలిన్ రాక్ ఒక ఎగ్జాంపుల్. ఎందుకు అంటే క్రిస్టలిన్ రాక్స్ జనరల్గా మనకి ఇగ్నియస్ రాక్స్లోంచి లేదా మెటమార్ఫిక్ ప్రాసెస్లోంచి ఫామ్ అవుతాయి. సో క్రిస్టలిన్ మనం దాన్ని పిలవాలి అంటే అది వాల్కానిక్ ఎరప్షన్ ద్వారా అయినా లేదా మెటామార్ఫిక్ ప్రాసెస్ ద్వారా అయినా సరే ఎటువంటి గ్లాస్ మినరల్స్ యొక్క కాంపోజిషన్ లేకుండా ప్యూర్లీ మెటాలిక్ మినరల్స్ యొక్క కాంపోజిషన్తో ఏర్పడతాయో వాటిని క్రిస్టలిన్ రాక్స్ అంటాము. సో క్రిస్టలిన్ రాక్స్ ఉన్నాయి అంటేనే ఎస్ అక్కడ చాలా వరకు మెటాలిక్ మినరల్స్ దొరుకుతాయి. అండ్ మన ఇండియాలో పెనిన్సులార్ ప్లాటూని మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు రాక్స్ ఎలా ఫామ్ అయ్యాయండి, అయితే వాల్కానిక్ ప్రాసెస్ ద్వారా ఇగ్నియస్ ఉన్నాయి లేదా మెటామార్ఫిక్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అయ్యాయి. సో ఇలా ఫామ్ అవుతున్నాయి అంటేనే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని చెప్పచ్చు. మోస్ట్ ఆఫ్ ది మేజర్ మినరల్ రిసోర్సెస్ అక్కర్ టు ది ఈస్ట్ ఆఫ్ లైన్ లింకింగ్ మంగళూరు అండ్ కాన్పూర్. ఎస్ చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయండి, మనకి మంగళూరు కాన్పూర్ని లింక్ చేస్తూ ఒక ఈస్ట్లో లైన్ ఉంటుంది. ఈ లైన్ ఏంటంటే చాలా వరకు రైట్ సైడ్, ఈ లైన్కి రైట్ సైడ్ ఉన్న పార్ట్లో మనకి మేజర్ మినరల్ రిసోర్సెస్ దొరుకుతూ ఉంటాయి. బెంగళూరు కాన్పూర్ రీజన్లో మీరు ఒకసారి మ్యాప్ ఓపెన్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చాలా వరకు మేజర్ మినరల్ రిసోర్సెస్ దొరకడానికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే రైట్ సైడ్ ఉంటాయో చాలా వరకు ఆ మినరల్ కాంపోనెంట్ అంతా అక్కడ అక్యుములేట్ అయిపోద్ది. సో మినరల్స్ యొక్క అక్యుములేషన్ అక్కడ ఎక్కువగా జరగడం వల్ల ఓకే కింద ప్రాంతాల్లో ఎప్పుడు అక్యుములేషన్ బాగా జరుగుద్ది. సో అలాంటి అక్యుములేషన్ జరగడం వల్ల ఇక్కడ మేజర్ మినరల్ రిసోర్సెస్ దొరుకుతూ ఉంటాయి. మధ్యప్రదేశ్ ఈజ్ అ మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ నాన్ మెటాలిక్ మినరల్స్ లైక్ లిగ్నైట్, లైమ్స్టోన్ అండ్ కోల్. ఇది యాక్చువల్గా ఇన్కరెక్ట్ అండి. ఎందుకు ఇన్కరెక్ట్ అంటే మధ్యప్రదేశ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు మనకి మెటాలిక్ మినరల్స్ దొరుకుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ నాన్ మెటాలిక్ మినరల్స్ లిగ్నైట్, లైమ్స్టోన్, కోల్ అనేవి తమిళనాడు ఫీచర్ అండి. మనకి సౌత్లో తమిళనాడు దగ్గర ముఖ్యంగా ఇటువంటి నాన్ మెటాలిక్ మినరల్స్ దొరుకుతూ ఉంటాయి. నాన్ మెటాలిక్ మినరల్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, లిగ్నైట్, లైమ్స్టోన్, అలాగే కోల్ అండి. ఇన్ఫ్యాక్ట్ నాన్ మెటాలిక్ మినరల్స్ యొక్క రాష్ట్రాలు మనం అబ్జర్వ్ చేస్తే వీ కెన్ గో ఫర్ తమిళనాడు. లిగ్నైట్ యొక్క హైయెస్ట్ అమౌంట్ ఎక్కడ ఉంటుంది, తమిళనాడులో దొరుకుతుంది. లైమ్స్టోన్ ఉంది, లైమ్స్టోన్కి బెస్ట్ స్టేట్ ఏంటండి, రాజస్థాన్లో ఎక్కువ దొరుకుతుంది. కోల్ ఉంది, కోల్ అంటే మీరు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా ఈ ప్రాంతాలన్నీ మనం చెప్పచ్చు, బట్ హైయెస్ట్ అయితే జార్ఖండ్ కదా. సో ఎలా చూసుకున్నా సరే తమిళనాడు, జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఒడిషా ఈ ప్రాంతాల్లో నాన్ మెటాలిక్ మినరల్స్ ఎక్కువ దొరకడానికి అవకాశం ఉంటుందండి. మధ్యప్రదేశ్ అని అనడం అసలు కరెక్ట్ కాదు. సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఇన్కరెక్ట్. మేజర్ ప్రొడ్యూసర్ కాదు, తమిళనాడు ఈజ్ ది మేజర్ ప్రొడ్యూసర్. సో ఇలా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఏమవ్వాలి, ఆప్షన్ ఏ 1 and 2 ఓన్లీ హ్యాస్ టు బి ది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఇది సింపుల్ జాగ్రఫీ అండి, కాన్సెప్చువల్ పార్ట్. మీరు సాయిల్స్ పార్ట్ చదువుతున్నప్పుడు, మినరల్స్ పార్ట్ చదువుతున్నప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, విత్ రిఫరెన్స్ టు చాళుక్యన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కన్సిడర్ ది స్టేట్మెంట్స్. సో చాళుక్యాల యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ కోసం స్టేట్మెంట్స్ ఇచ్చారు. చాళుక్యాస్ వర్ ది ఫస్ట్ ఇన్ డెక్కన్ టు యూజ్ సాఫ్ట్ శాండ్స్టోన్ టెంపుల్ కన్స్ట్రక్షన్. సో డెక్కన్లో సాఫ్ట్ శాండ్స్టోన్ టెంపుల్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన వాళ్ళు ఫస్ట్ చాళుక్యాస్ అంటున్నారు. ఇది కరెక్టా? ఎస్. ఇన్ఫ్యాక్ట్ డెక్కన్ ఒకటే కాదండి, భారతదేశం అంతా మనం చూసినట్టయితే ఇండియాలోనే ఈ సాఫ్ట్ శాండ్స్టోన్ని చాలా ఎక్కువగా టెంపుల్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసిన వాళ్ళు చాళుక్యాస్. అలాంటిది డెక్కన్లో ఫస్ట్ అనడం ఆటోమేటిక్గా కరెక్ట్ అవుతుంది. సో ఎస్, ఇన్ఫ్యాక్ట్ చాళుక్యాస్లో మొట్టమొదటిసారి ఎవరు యూజ్ చేశారండి, ఫౌండర్ పులకేశి I. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే మన పులకేశి I 6వ శతాబ్దం అండి, 6th century AD టైంలో రూల్ చేస్తారు. సో ఆ టైంలోనే టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఫస్ట్ టైం అనమాట ఈ సాఫ్ట్ శాండ్స్టోన్ని యూజ్ చేయడం మనకి కనిపిస్తూ ఉంటుంది. సో పర్టికులర్గా పర్సన్ అడిగితే బాదామి చాళుక్యాస్లో లేదా వాతాపి చాళుక్యాస్లో పులకేశి I అని మీకు గుర్తు రావాలి. నెక్స్ట్, ఐహోల్ ఇస్ ప్రైమర్లీ నోన్ ఫర్ కేవ్ టెంపుల్స్ వెరస్ పటాడకల్ ఫర్ స్ట్రక్చరల్ టెంపుల్స్. ఇది తప్పు. ఎందుకు అంటే ఐహోల్ ఇస్ ప్రైమర్లీ నోన్ ఫర్ కేవ్ టెంపుల్స్ అనడం అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ అండి. ఎందుకు ఇన్కరెక్ట్ అంటే ఐహోల్లో మీరు చూడండి ముఖ్యంగా మనకి స్ట్రక్చరల్ టెంపుల్స్ ఉంటాయి.
కేవ్స్లో ఉన్న టెంపుల్స్ కన్నా ఒక పెద్ద పెద్ద స్ట్రక్చర్స్తో ఉన్న స్ట్రక్చరల్ టెంపుల్స్కి ఐహోల్ చాలా ఫేమస్. సో ఐహోల్ అన్నప్పుడు యూ కెనాట్ సే ప్రైమర్లీ కేవ్ టెంపుల్స్కి ఫేమస్ అని మీరు చెప్పలేరు, ఎందుకంటే ముఖ్యంగా స్ట్రక్చరల్ టెంపుల్స్కి అది అక్కడ ఫేమస్ అని చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ ఐహోల్కి ఒక స్పెషాలిటీ ఉంది, రైట్? ఐహోల్ని క్రాడిల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటాం. భారతదేశంలో క్రాడిల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అని దేన్ని పిలుస్తామండి? ఐహోల్ని పిలుస్తాం. సో అన్ని గొప్ప గొప్ప స్ట్రక్చరల్ టెంపుల్స్ అక్కడ ఉన్నాయండి. సో కేవ్ అనడం కరెక్ట్ కాదు. కొన్ని కేవ్ టెంపుల్స్ ఉన్నాయంటే ఎస్, బట్ మేజర్గా అయితే కాదు. పట్టాడకల్ ఇస్ నోన్ ఫర్ స్ట్రక్చరల్ టెంపుల్స్. ఓకే, ఇది కొంతవరకు కరెక్టే. పట్టాడకల్లో కాంబినేషన్ అండి. పట్టాడకల్లో మనకి కేవ్ టెంపుల్స్ ఉన్నాయి, స్ట్రక్చరల్ టెంపుల్స్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ అ కాంబో ఆఫ్ బోత్ టైప్ ఆఫ్ టెంపుల్స్. అండ్ రెండు కూడా ఐహోల్ అవ్వచ్చు, పట్టాడకల్ అవ్వచ్చు. ఎక్కడున్నాయండి? కర్ణాటక, రైట్? సో ఏ రాష్ట్రం లొకేషన్ ఏంటి అంటే కర్ణాటకలో లొకేట్ అయి ఉన్నాయి. విరూపాక్ష టెంపుల్ అట్ పట్టాడకల్ వాజ్ బిల్ట్ బై క్వీన్ లోహ మహాదేవి టు కమమరేట్ ది విక్టరీ ఓవర్ కాంచీపురం. ఎస్. సో పల్లవాస్, కాంచీపురంలో పల్లవాస్ ఉన్నారు. సో పల్లవాస్ ఎవరైతే కాంచీపురంలో ఉన్నారో వీళ్ళని చాళుక్యాస్ డిఫీట్ చేస్తారండి. ఆ డిఫీట్ చేసినందుకు దాన్ని గుర్తుంచుకుంటూ ఆవిడ ఏం చేస్తుంది అంటే వాళ్ళ హస్బెండ్ కోసం పట్టాడకల్ విరూపాక్ష టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఎస్, విరూపాక్ష టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? పల్లవాస్, కాంచీపురం పల్లవాస్ మీద విజయం సాధించడం. ఈ విజయాన్ని సాధించినందుకు ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారు? వైఫ్ ఆఫ్ విక్రమాదిత్య II అండి. సో మనకి అప్పుడు మన చాళుక్యన్ కింగ్ ఎవరు అంటే విక్రమాదిత్య II అని చెప్పచ్చు. సో ఈయన డిఫీట్ చేశాడు పల్లవాస్ని. సో ఈయన వైఫ్ ఏం చేస్తారంటే ఆ విక్టరీని కమమరేట్ చేసుకుంటూ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేయిస్తారు. ఈ విరూపాక్ష టెంపుల్కి ఉన్న స్పెషాలిటీని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒకటి చాళుక్యాస్ యొక్క విజయానికి గుర్తు, లేదా పల్లవాస్ యొక్క ఓటమికి గుర్తు అని చెప్పచ్చు. దీన్ని హస్బెండ్ విజయానికి, విక్రమాదిత్య II విజయానికి క్వీన్ లోహ మహాదేవి కన్స్ట్రక్ట్ చేయించారు. అండ్ 8వ శతాబ్దం అంటే 740 AD ఎప్పుడండి ఆవిడ కన్స్ట్రక్ట్ చేయిస్తారు టెంపుల్ని? 740 ADలో ఈ టెంపుల్ని ఆవిడ కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. అదొక స్పెషల్ థింగ్ అని చెప్పచ్చు ఇక్కడ. అండ్ అన్నిటికీ మించి ఓవరాల్గా చాళుక్యాస్ పీరియడ్ కూడా మనం చూస్తే 6th పులకేశి అప్పుడు స్టార్ట్ అయింది కదా. సో 6th century AD నుంచి 12th century AD వరకు మనకి చాళుక్యాస్ కనిపిస్తారు. ముఖ్యంగా కర్ణాటకలో, సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్కి చాలా ఫేమస్ వీళ్ళు. అందులోనూ ముఖ్యంగా ఈ విరూపాక్ష టెంపుల్ ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు మనం. బట్ ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్లియర్గా అయితే మనకి ఐహోల్ ఓన్లీ కేవ్ టెంపుల్స్కి ప్రధానం అనడం తప్పు, స్ట్రక్చరల్ టెంపుల్స్కి ప్రధానం అది. సో 2 ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు ఎలిమినేట్ చేసేసి ఉంటే కూడా మీరు ఈజీగా ఆన్సర్ ఆప్షన్ ఏ 1 and 3 ఓన్లీ అని ఆన్సర్ చేయొచ్చు. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండి. సో మనకి ఇండియాలో ఎలక్షన్ కమిషన్ కోసం ఏ పార్ట్ మాట్లాడుతుంది? పార్ట్ 15 అండి, ఎలక్షన్స్ కోసం మాట్లాడుతుంది. సో చూద్దాం. ఇట్ ఈస్ అ మల్టీ మెంబర్ బాడీ ఫ్రమ్ ఇట్స్ ఇన్సెప్షన్. తప్పు. 1950లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఫామ్ చేసినప్పటికీ అది ముందు ఫామ్ చేసినప్పుడు అదొక సింగిల్ మెంబర్ బాడీ అండి. ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కరే ఉండేవారు, ఇంతమంది లేరు. సో 1950లో ఇట్ వాజ్ అ సింగిల్ మెంబర్ బాడీ. మల్టీ మెంబర్ అనడం తప్పు ఇక్కడ. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్కి సేమ్ పవర్స్ ఉంటాయా? సేమ్ పవర్స్ ఉంటాయా? లేదు. ఈక్వల్లీ ప్రొటెక్టెడా? కాదు. కొన్ని విషయాల్లో సేమ్ పవర్స్ ఉండొచ్చు. అపాయింట్మెంట్ విషయంలో, శాలరీస్ విషయంలో ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయి పవర్స్. కానీ రిమూవల్ విషయంలో, ప్రొటెక్షన్ విషయంలో కాస్త పవర్స్ మారుతాయండి. సో సేమ్ పవర్స్ ఉంటాయనడం తప్పు. ఎందుకు మారుతాయి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, ఇది కాకుండా ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఒకవేళ రిమూవ్ చేయాలి అంటే ప్రాసెస్ ఒక సుప్రీంకోర్టు జడ్జి యొక్క రిమూవల్ ప్రాసెస్కి ఈక్వల్గా ఉంటుంది. సో మనం ఒక సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలి అంటే పార్లమెంట్లో ఒక ప్రాసెస్ని, పద్ధతిని ఫాలో అయ్యి స్పెషల్ మెజారిటీ తీసుకొచ్చి దాని తర్వాత ఆయన ఇన్కెపాసిటీని కానీ మిస్బిహేవియర్ని కానీ ప్రూవ్ చేసి ఎలా అయితే రిమూవ్ చేస్తామో అంత ప్రాసెస్ ఫాలో అయితే తప్ప ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయడం అవ్వదు. సో ఏ గ్రౌండ్స్ మీద రిమూవ్ చేస్తారండి? సేమ్ సుప్రీంకోర్టు జడ్జిని ఎలా రిమూవ్ చేస్తారో అంత ప్రాసెస్ పాటించాలి. అదే ఎలక్షన్ కమిషనర్ని రిమూవ్ చేయాలంటే ప్రెసిడెంట్ జస్ట్ సిఈసి రికమెండ్ చేస్తే సరిపోద్దండి. ఎవరు రికమెండ్ చేయాలి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తే
ప్రెసిడెంట్ సింపుల్గా వాళ్ళని రిమూవ్ చేస్తాడు. సో ఇక్కడేమో సుప్రీంకోర్టు జడ్జ్ ప్రాసెస్ ఉంది, అక్కడేమో ఒక చిన్న రికమెండేషన్ సిఈసి వెళ్ళి ప్రెసిడెంట్కి చెప్పాడంటే ఎలక్షన్ కమిషనర్ని తీసేస్తారు. మరి అలాంటప్పుడు ఈక్వల్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు అని అనడం కరెక్ట్ కాదు. కాస్త సిఈసికి ఈ విషయంలో రిమూవల్ విషయంలో పవర్ ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం మనకి ఆర్టికల్ 324లో కూడా మెన్షన్ చేసి ఉంటుంది. సరే, ఇన్కరెక్ట్ అది. స్టేట్మెంట్ 3, ఎలక్షన్ కమిషనర్స్ కెన్ బి రిమూవ్డ్ వితౌట్ ది రికమెండేషన్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆల్రెడీ ఇప్పుడే చూసాం, ఎలక్షన్ కమిషనర్స్ని నువ్వు రిమూవ్ చేయాలి అంటే ప్రెసిడెంట్కి రిమూవ్ చేసే పవర్ ఉంటుంది, కానీ ప్రెసిడెంట్ కూడా ఎప్పుడు చేయాలి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండ్ చేసిన తర్వాతే. సో ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రికమెండేషన్ అవసరం లేకుండానే ఎలక్షన్ కమిషనర్స్ని రిమూవ్ చేయొచ్చు అని అనడం తప్పండి. రికమెండేషన్ ఇస్ కంపల్సరీ, సిఈసి చెప్పాలి ప్రెసిడెంట్కి, అప్పుడే అవుతుంది. సో 3 స్టేట్మెంట్స్ కూడా ఇన్కరెక్ట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, నన్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండాలని చెప్తుంది. ఆర్టికల్ 324 క్లాజ్ 5, ఆర్టికల్ 324 సబ్ క్లాజ్ 5 ఏమో సిఈసి రికమెండ్ చేస్తేనే ఎవరు ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషనర్స్ని రిమూవ్ చేయాలని చెప్తుంది. అండ్ కమింగ్ టు ది గ్రౌండ్స్, సిఈసిని రిమూవ్ చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జ్ రిమూవ్ చేసే ప్రాసెస్, ఎలక్షన్ కమిషనర్స్ని అయితే సిఈసి రికమెండేషన్ చేయాలి. ఏదైనా ప్రెసిడెంట్కి ఆ పవర్ రావాలి అంటే దానికి ఒక సర్టెన్ ప్రొసీజర్ని కాన్స్టిట్యూషన్లో ఫాలో అవడం మనకి కనిపిస్తుంది. ఈ పాయింట్ చెప్పేది 324 క్లాజ్ 5 అండి. సో ఒక్కసారి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టేసుకోండి. సరే, ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం ఒకసారి. 1950లో దీన్ని ఒక సింగిల్ మెంబర్ బాడీ కింద తీసుకొచ్చారని చూసాం కదా. ఎస్, మరి దీన్ని మల్టీ మెంబర్ బాడీగా ఎప్పుడు చేశారండి మన ఎలక్షన్ కమిషన్ని? 1989. సో 1989లో మొట్టమొదటిసారి మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక మల్టీ మెంబర్ బాడీగా తయారైంది. కానీ దీన్ని ఒక పర్మనెంట్ మల్టీ మెంబర్ బాడీగా ఎప్పుడు చేశారు? దీన్ని ఒక పర్మనెంట్ మల్టీ మెంబర్ బాడీగా 1993లో. 89లో ఏమో మల్టీ మెంబర్ బాడీ అన్నారు, 93లో మాత్రం ఇంకా పర్మనెంట్ మల్టీ మెంబర్ బాడీ స్టేటస్ ఇచ్చారండి. సో క్వశ్చన్లో అడిగిన దాన్ని బట్టి 89 లేదా 93 అనేది మీరు కన్సిడర్ చేసి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఓకే, రైట్. సో ద మిస్టీ ఇనిషియేటివ్, ఓకే, సో ద మిస్టీ ఇనిషియేటివ్ వాజ్ లాంచ్డ్ బై విచ్ మినిస్ట్రీ? సో మిస్టీ ఫుల్ ఫామ్ ఏంటండి? మ్యాంగ్రోవ్ ఇనిషియేటివ్ ఫర్ షోర్ లైన్ హ్యాబిటెట్స్ అండ్ టాంజిబుల్ ఇన్కమ్. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే జూన్ 2023లో, జూన్ 2023లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మిస్టీ అనే స్కీమ్ లేదా ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఎందుకు అంటే మ్యాంగ్రోవ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ మ్యాంగ్రోవ్స్ ద్వారా ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి టాంజిబుల్ ఇన్కమ్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి? సస్టైనబుల్ టూరిజం ద్వారా. సో ఒకవైపేమో ప్రభుత్వం ఏం చెప్తుందంటే మ్యాంగ్రోవ్స్ని రిస్టోర్ చేయాలి, అంటే వాటిని కాపాడడం ఒక్కటే కాదు, ప్రొటెక్ట్ చేయాలి, దాంతోపాటు వాటి యొక్క సంఖ్య పెంచాలి. ఏం చేయాలండి? మ్యాంగ్రోవ్స్ యొక్క నెంబర్ అనేది మనం ఇంక్రీజ్ చేయాలి. చేస్తూనే దీని ద్వారా ఇన్కమ్ని జనరేట్ చేయాలి. ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తారంట? సస్టైనబుల్ టూరిజం మ్యాంగ్రోవ్ ఉన్న ఏరియాస్లో ప్రమోట్ చేయడం ద్వారా. సో ఈ ఉద్దేశంతో మిస్టీ అనే స్కీమ్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందని అడిగారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కిందకి వస్తుందండి. సో MOEFCC అనే మినిస్ట్రీ కిందకు వస్తుంది. సో మ్యాంగ్రోవ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఒక ఈకో సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే మ్యాంగ్రోవ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇందులోనూ స్పెసిఫిక్గా ఇండియాలో ఈ మిస్టీ అనే స్కీమ్ని 9 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏంటండి? 9 స్టేట్స్, 3 యూనియన్ టెరిటరీస్లో పర్టికులర్గా తీసుకొస్తున్నారు. సో అన్ని రాష్ట్రాలు అని చెప్పలేమండి, మ్యాంగ్రోవ్ ఏరియాస్ ఉన్న రాష్ట్రాలు 9 ఉన్నాయి, 3 ఏమో యూటీస్ ఉన్నాయండి. స్పెసిఫిక్గా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్ ఇది. ఎన్ని సంవత్సరాలకి గాను ఇంప్లిమెంట్ చేస్తారు? సో దీన్ని 5 years అండి, 5 సంవత్సరాలకి గాను ఇంప్లిమెంట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కన్సిడర్ ది స్టేట్మెంట్స్ అబౌట్ రెవెన్యూ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అక్కర్స్ వెన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్సీడ్స్ రెవెన్యూ రిసీట్స్. సో చాలాసార్లు చూసాం, డెఫిసిట్ అంటే లోటు, డెఫిసిట్ ఉండాలి అంటే ఖర్చు ఆదాయం కన్నా ఎక్కువ ఉండాలి. రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటండి? ఎప్పుడైతే
రెవెన్యూ ఎక్స్పెండిచర్ రెవెన్యూ రిసీప్ట్స్ కన్నా ఎక్కువ ఉంటుందో దాన్ని రెవెన్యూ డెఫిసిట్ అంటాం. సో ఎస్, స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే మనకి బాగా తెలుసు, ఎటువంటి అసెట్ని కానీ లయబిలిటీని కానీ ఇంపాక్ట్ చెయ్యని ఖర్చు. ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఇచ్చే శాలరీస్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాము. రెవెన్యూ రిసీప్ట్స్ అంటే అర్థం ఏంటండి, ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వచ్చే ఆదాయం. ఈ ఆదాయం వల్ల కూడా ఎటువంటి ఆస్తి కానీ ఎటువంటి అప్పు కానీ ఏర్పడదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నప్పుడు ప్రభుత్వం కలెక్ట్ చేసే ట్యాక్సెస్ అని చెప్తాము. సో ఈ కాన్సెప్ట్ చాలాసార్లే చూసాం. మీ ఎవరికైనా సరే ఈ టెర్మినాలజీ మీద డౌట్ ఉంటే మనకి మన ఎవరెస్ట్ యూట్యూబ్ ఛానల్లోనే జిఎస్ ఎకానమీ క్లాసెస్ అని ఉంటాయండి. ఇండియన్ ఎకానమీ సిరీస్ చేయడం జరిగింది. సో అందులో మీకు క్లియర్గా నేను బడ్జెట్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ ప్రతి టర్మ్ ఆ మీనింగ్స్తో పాటు డిఫరెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరికి డౌట్ ఉన్నా సరే ఒక్కసారి ఎకానమీ సిరీస్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తుంది. బడ్జెట్ అనే ఎపిసోడ్కి వెళ్ళిపోండి. ఆ ఎపిసోడ్లో మీకు ఈ టర్మ్స్ క్లియర్గా ఉంటాయి. ఓకే, రైట్. సో ఎస్, ఫార్ములా ఏంటి రెవెన్యూ డెఫిసిట్ ఫైండ్ అవుట్ చేయడానికి? రెవెన్యూ డెఫిసిట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డెఫిసిట్ అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్నట్టు. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ నుంచి రెవెన్యూ రిసీట్స్ని మైనస్ చేస్తాం. హై రెవెన్యూ డెఫిసిట్ ఉంది అంటే దాని అర్థం ఏంటంటే, రెవెన్యూ డెఫిసిట్స్ అంటేనే మనకి ఏం అర్థం అవుతుంది, ప్రభుత్వం దాని రోజువారీ ఖర్చుల్లో కూడా లోటు ఉందని అర్థం. సో ఇప్పుడు రోజువారీ ఖర్చుల్లో లోటు ఉంది అంటే డే టు డే ఎక్స్పెన్సెస్కి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది అని అర్థం. సో హై రెవెన్యూ డెఫిసిట్ ఇండికేట్స్ గవర్నమెంట్ ఈజ్ బారోయింగ్ టు మీట్ ఇట్స్ డే టు డే ఎక్స్పెన్సెస్. కరెక్టా? ఎస్. ఎందుకంటే ప్రభుత్వం ఎక్కడో మంచి పెట్టుబడి పెట్టాలి, దానికి డబ్బులు తక్కువ అయితే అప్పు తీసుకుందంటే ఒక అర్థం. లేదా ప్రభుత్వం అప్పుల్ని రీపే చేయాలి, దానికి అప్పు తీసుకుందంటే ఒక అర్థం. కానీ ఇలాంటి డే టు డే ఎక్స్పెన్సెస్కి శాలరీస్ ట్యాక్సెస్ అనేవి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఉండేవే. ఇందులో కూడా లోటు ఉంది అంటే దాని అర్థం ఏంటి, రోజువారీ ఖర్చులకు కూడా ప్రభుత్వం అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని అర్థం. సో హై డెఫిసిట్ ఉంది అంటే డే టు డే ఎక్స్పెన్సెస్కి కూడా అప్పు చేస్తుందని అర్థం. రెవెన్యూ డెఫిసిట్ ఎఫెక్ట్స్ క్యాపిటల్ ఫార్మేషన్ నెగటివ్లీ. సో జస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉంది అనుకుంటాం. సో డెఫిసిట్ ఎక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటండి, ప్రభుత్వానికి సింపుల్గా ఖర్చు పెట్టడానికి కూడా ఇంకా డబ్బులు కరెక్ట్గా లేదు అని మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏదైనా సేవ్ చేయాలి, సేవ్ చేస్తేనే మన దగ్గర మనీ అక్యుములేట్ అవుతుంది. అది సేవింగ్స్ బాగా చేయగలిగితేనే మన దగ్గర క్యాపిటల్ ఉన్నట్టు. మీరు అసలు సేవ్ చేయడానికి డబ్బులే లేకపోతే, రెవెన్యూ కన్నా ఖర్చే ఎక్కువ ఉంటే, ఆ ఖర్చుని తీర్చుకోవడానికి కూడా మీరు మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తే అసలు క్యాపిటల్ ఫార్మేషన్ జరుగుద్దా? సేవింగ్సే జరగవు కాబట్టి క్యాపిటల్ ఫార్మేషన్ జరగదు. సో కెన్ ఐ సే రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉంది అంటే అది మన ప్రభుత్వం యొక్క క్యాపిటల్ ఫార్మేషన్ని నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తుంది అంటున్నాము, ఎక్కువ డెఫిసిట్ ఉంటే క్యాపిటల్ ఫార్మేషన్ చాలా తక్కువ జరుగుద్దండి. డెఫిసిట్ని ఎంత తగ్గించుకుంటే అంత ఎక్కువ సేవ్ చేసి క్యాపిటల్ని ఫామ్ చేసుకోవచ్చు. సో ఎస్, సో స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ డి 1, 2 and 3. ఓకే. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్? సో ఈవిడ మనకి బాగా తెలుసు, ఇండియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సింగర్స్ అండి. చాలా వరకు స్పిరిచువల్ టైప్ ఆఫ్ సాంగ్స్ అన్నిట్లోనూ కూడా మనకి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి వాయిసే ఉంటుంది. సో కర్ణాటిక్, సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండి, కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించిన గొప్ప సింగర్ ఆమె. సో సుబ్బలక్ష్మి గారిని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆవిడకి ఎన్నో ఫస్ట్స్ ఉన్నాయి. అంటే ఆవిడ అచీవ్ చేసినవి ఎన్నో మొట్టమొదటివి అన్నమాట ఇండియాలో. అలాంటిది ఒకటి ఏంటి అంటే 1974 అండి. 1974లో రామన్ మ్యాగ్జేసే అవార్డ్ని అందుకున్న మొట్టమొదటి ఇండియన్ మ్యూజిషియన్. సో మనకు తెలుసు రామన్ మ్యాగ్జేసే అవార్డ్ని ఏషియాస్ నోబెల్ ప్రైజ్ అంటాం, రైట్? అలాంటి రామన్ మ్యాగ్జేసే అవార్డ్ని అందుకున్న మొట్టమొదటి ఇండియన్ మ్యూజిషియన్ ఎవరండి? మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. రెండవది 1966 అండి, 1966. 1966లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పెర్ఫామ్ చేసిన ఫస్ట్ ఇండియన్ కూడా మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. యుఎన్ జనరల్ అసెంబ్లీలో పెర్ఫామ్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సుబ్బలక్ష్మి గారు. ఎప్పుడు పెర్ఫామ్ చేశారు? 1966లో.
దాంతోపాటు పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆవిడకి పద్మవిభూషణ్ 1975లోనే వచ్చింది. ఎప్పుడు వచ్చిందండి? 1975లో పద్మవిభూషణ్ వచ్చింది. దాంతోపాటు 1998లో సుబ్బలక్ష్మి గారికి 1998లో భారతరత్న ఇచ్చారు. సో ఇవన్నీ మీకు గుర్తుండాలి. సో భారతరత్న ఇవ్వడం జరిగింది. సో భారతరత్న ఇచ్చారు అంటేనే యూ అండర్స్టాండ్ హర్ కాంట్రిబ్యూషన్స్. అయితే ఫస్ట్ సింగర్, భారతదేశంలోనే భారతరత్నాన్ని అందుకున్న మొట్టమొదటి సింగర్, మొట్టమొదటి ఫీమేల్ సింగర్, మొట్టమొదటి మ్యూజిషియన్, మొట్టమొదటి ఫీమేల్ మ్యూజిషియన్. సో ది ఫస్ట్ మ్యూజిక్ లేదా సింగింగ్ పర్సనాలిటీ టు రిసీవ్ భారతరత్న అవార్డ్ ఇన్ ఇండియా సుబ్బలక్ష్మి గారు. ఎప్పుడండి? 1998లో. ఇది ఆవిడకున్న కొన్ని అచీవ్మెంట్స్, గ్రేటెస్ట్ ఆఫ్ సింగర్స్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ గాల్వనిక్ సెల్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాల్వనిక్ సెల్ అంటే ఏంటి? సో గాల్వనిక్ సెల్ అంటే సింపుల్ మీనింగ్ ఏంటంటే, ఏ సెల్లో అయితే కెమికల్ ఎనర్జీని యూజ్ చేస్తూ ఎలక్ట్రికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని గాల్వనిక్ సెల్ అని పిలుస్తాం. సో గాల్వనిక్ సెల్కి ఇంకొక పేరు ఉంది, ఎలక్ట్రోకెమికల్ సెల్ అనొచ్చు, లేదా వాల్టైక్ సెల్ అంటాం. ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ వాల్టైక్ సెల్. సో ఎగ్జాక్ట్గా గాల్వనిక్ సెల్లో ఏం జరుగుతూ ఉంటుందండి? సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇమేజ్లో మీరు చూడొచ్చు. ఇక్కడ ఇమేజ్లో జింక్ సల్ఫేట్ ఉంది. ఇక్కడ మనకి ఇదొక యానోడ్, జింక్ యానోడ్ అంటాం కదా. సో ఇక్కడ రైట్ సైడ్ ఏమో కాపర్ ఉంది, కాపర్ సల్ఫేట్ ఉంది. సో జింక్ సల్ఫేట్ యూజ్ చేస్తున్నాము, అలాగే కాపర్ సల్ఫేట్ యూజ్ చేస్తున్నాము. ఈ రెండు యూజ్ చేస్తూ కెమికల్ ఎనర్జీని ఎందులో కన్వర్ట్ చేస్తున్నామండి? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి కన్వర్ట్ చేస్తున్నాం. సో ఏ సెల్ అయితే రిడాక్స్ రియాక్షన్ పర్ఫామ్ చేస్తూ, ఇక్కడ మనం చూడొచ్చు కదా ఏం జరుగుతుంది? జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్ యూజ్ చేస్తున్నప్పుడు రిడాక్స్ రియాక్షన్ జరుగుతుంది. సో స్పాంటేనియస్గా రిడాక్స్ రియాక్షన్ ద్వారా వెంటనే సెల్ అనేది కెమికల్ ఎనర్జీని, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసుకుంటుంది. అలాంటి సెల్స్ని ఏమంటాం? గాల్వనిక్ సెల్. సో ఎస్, కెమికల్ ఎనర్జీని హీట్లోకి కానీ, లేదా ఎలక్ట్రిసిటీని కెమికల్ ఎనర్జీకి కానీ, ఎలక్ట్రికల్ ఎనర్జీని హీట్లోకి కానీ ప్రొడ్యూస్ చేయదండి. కెమికల్ని యూజ్ చేస్తూ ఎలక్ట్రిసిటీలోకి రిడాక్స్ రియాక్షన్ ద్వారా ఈ సెల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ గాల్వనిక్ సెల్. అండ్ అది వన్ ఆఫ్ ది ఫేమస్ ఎక్స్పెరిమెంట్ ఎగ్జాంపుల్స్ అండి. ఓకే, విత్ రిఫరెన్స్ టు ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ మనకి క్లియర్గా దేనికోసం మాట్లాడుతున్నారండి? పిఎం డివైన్ స్కీమ్ కోసం. పిఎం డివైన్ అంటే ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్టర్న్ ఏరియాస్. సో ఈ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ 2022-23 సంవత్సరంకి గాను తీసుకొచ్చిందండి. అండ్ స్కీమ్ యొక్క టార్గెట్ ఏంటంటే 2025-26. సో 2022లో పిఎం డివైన్ అనే స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం నార్త్ ఈస్ట్ ఏరియాల్ని డెవలప్ చేయడం కోసం స్టార్ట్ చేసింది. అయితే స్టేట్మెంట్ 1 చూడండి ఇప్పుడు. ఇట్ ఎయిమ్స్ టు ర్యాపిడ్లీ అండ్ హాలిస్టికలీ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఇన్ ది నార్త్ ఈస్ట్ రీజన్. ఎస్, పూర్తిగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒకవైపు డెవలప్ చేస్తూనే డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ద్వారా దాన్ని ఓవరాల్ డెవలప్మెంట్ తీసుకురావాలి అనేది ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ఈ స్కీమ్కున్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే దీని యొక్క 100% ఖర్చు సెంటరే భరిస్తుందండి. 100% ఫండింగ్ ఎవరిస్తున్నారు? మన సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ 2లో ఇట్ ఈజ్ అ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనడం కరెక్టా? కాదు. మనం దాన్ని సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనాలంటే సెంటర్ కాస్త అమౌంట్ని భరించాలి, స్టేట్ కాస్త అమౌంట్ని భరించాలి. అసలు ఇక్కడ ఏమాత్రము స్టేట్ భరించట్లేదు. 90:10 కాదు కదా, 100:0, అంటే 100% సెంటర్ కాంట్రిబ్యూషనే. సో సెంటరే అన్నప్పుడు దీన్ని సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనడం కదా కరెక్ట్, సెంట్రలీ స్పాన్సర్ అనడం తప్పు. టూరిజం అండ్ కనెక్టివిటీ సెక్టార్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫండింగ్. ఎస్. సో ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, సోషల్ డెవలప్మెంట్ చేయాలి అంటే హాలిస్టిక్గా అన్ని రంగాల్ని డెవలప్ చేయాలి. అందులో టూరిజం, కనెక్టివిటీ సెక్టార్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే ఈ సెక్టార్స్ వల్లే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ సొసైటీతో ఇంటిగ్రేట్ అవుతూ బాగా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో టూరిజంకి ఎక్స్ట్రా ఫండింగ్ కూడా వీళ్ళు ఇస్తారండి. టూరిజం ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ది ఫండింగ్, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ డెవలప్మెంట్లో ఇది ఒక మెయిన్ కాంపనెంట్ టూరిజం అనేది. సో స్టేట్మెంట్ 3
ఇస్ ఆల్సో ఇన్కరెక్ట్ అని చెప్పచ్చు. సో ప్రభుత్వం ఈ స్కీమ్ కోసం 2026 వరకు కూడా దీని ఎక్స్పెండిచర్ మీరు చూస్తే 6,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందండి. 6,600 crore rupees ఓన్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఖర్చు పెడుతుంది. సో అంత డెడికేటెడ్గా ఉన్నారు వీళ్ళు నార్త్ ఈస్ట్ని డెవలప్ చేయడానికి. సో ఎస్, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. 1 and 3 only would be the answer. The intrusion detection system recently deployed by the Northeast Frontier Railway is primarily aimed at. మనకి నార్త్ ఈస్టర్న్ రైల్వేస్ దగ్గర మీరు చూస్తే చాలా వరకు ఈ ఎలిఫెంట్స్, ఇమేజ్లో మీరు చూడొచ్చు, ఎలిఫెంట్స్ గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. సో చాలాసార్లు ట్రైన్ని స్పీడ్ని ఒకేసారి కంట్రోల్ చేయడం పాసిబుల్ అవ్వదు, అంత కరెక్ట్ కూడా కాదు. సో అందుకే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలాసార్లు ఎలిఫెంట్స్కి అలాగే మ్యాన్కి మధ్యలో ఈ రైల్వేస్ వల్ల ఒక ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బంది ఏంటంటే ట్రైన్స్ ఏమో స్పీడ్గా నడుస్తూ ఉంటాయి, ఎలిఫెంట్స్ ఏమో ట్రైన్ కింద పడి చనిపోతుంటాయి, మ్యాన్ కూడా ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది. సడన్గా ఇలా ఎలిఫెంట్స్ వచ్చినప్పుడు కావాలి అనుకున్నా వాళ్ళు స్పీడ్ని వెంటనే రెడ్యూస్ చేయలేరు. సో ఈ ట్రైన్ కొలేషన్స్ జరిగి చాలా వరకు రైల్వేకి అటు ఇబ్బందులు వస్తున్నాయి, పీపుల్కి ఇబ్బందులు వస్తున్నాయి, ఇంకొక వైపు ఎలిఫెంట్స్ కూడా అన్నెసెసరీగా ఊరికే చనిపోతున్నాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్ని, కొలజన్ని తగ్గించడానికి, ఎలిఫెంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ఏం చేసిందంటే ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ని లాంచ్ చేసింది. ఈ సిస్టమ్ కింద ఏం జరుగుద్దంటే ఎగ్జాక్ట్గా కొన్ని ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, ఈ ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీని యూజ్ చేసుకొని అసలు ఎక్కడెక్కడ ఈ ఎలిఫెంట్స్ తిరుగుతున్నాయి అనేది ఐడెంటిఫై చేస్తారు. ఎలిఫెంట్స్ దగ్గరలో ఉన్నప్పుడు కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి కదా, వాటి యొక్క మూమెంట్ వల్ల గ్రౌండ్లో వైబ్రేషన్ ఉంటుంది. సో ఆప్టికల్ ఫైబర్స్ని యూజ్ చేసి ఆ టెక్నాలజీ ద్వారా వీటి యొక్క వైబ్రేషన్స్ని ఐడెంటిఫై చేసి వెంటనే ఆ చుట్టూ ఉన్న రైల్వేస్, ఆ రైల్వేస్కి సంబంధించిన ఆఫీసెస్కి అలర్ట్స్ వెళ్తాయి. అలర్ట్స్ వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ముందుగానే అక్కడ ట్రైన్స్ని వీళ్ళు ముందే స్టాప్ చేయడం, రెడ్ సిగ్నల్స్ ఇవ్వడం, లేదా ముందుగానే డ్రైవర్స్కి, ఆఫీసెస్కి తెలియడం వల్ల బెటర్గా కొలోజన్ జరగకుండా మ్యాక్సిమం కేసెస్లో ప్రొటెక్ట్ చేయడానికి పాసిబిలిటీస్. సో రైల్వేస్ ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీని పెంచుకోవాలనుకుంటున్నారు, ఇంకొక వైపు నార్త్ ఈస్ట్లో ఎలిఫెంట్స్ చనిపోవడాన్ని తగ్గించాలనుకుంటున్నారు. సో రెండింటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ అయిన ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ని రీసెంట్గా లాంచ్ చేశారండి. సో ఎస్, దేనికోసము అంటే ప్రివెంటింగ్ ఎలిఫెంట్ డెత్ డ్యూ టు ట్రైన్ కొలీజన్స్. సో ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది ఈ స్కీమ్ అనేది? సో ఐడిఎస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కిందకే వస్తుందండి. సో ఆల్రెడీ నార్త్ ఈస్టర్న్ రైల్వే వాళ్ళు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక దాదాపు 64 కిలోమీటర్ల వరకు కూడా ఈ సిస్టమ్ని లాంచ్ చేసేసారు. ఓకే, సో విత్ రిఫరెన్స్ టు ది పూంచీ కమిషన్. సో పూంచీ కమిషన్ కోసం ఇచ్చారండి కొన్ని స్టేట్మెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, పూంచీ కమిషన్ ఎప్పుడు వేశారు? సో ప్రభుత్వం పూంచీ కమిషన్ని 2007లో వేశారండి. కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చింది? 3 సంవత్సరాలు తీసుకుంది. డీటెయిల్డ్గా స్టడీ చేసిన తర్వాత 2010లో పూంచీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. అండ్ ఈ రిపోర్ట్ యాక్చువల్లీ చాలా పెద్దదండి. 2007లో ఏమో కమిషన్ వేశారు, 10లో రిపోర్ట్ ఇచ్చారు. కానీ రికమెండేషన్స్ ఎన్ని ఇచ్చిందో తెలుసా? 273 రికమెండేషన్స్, 273 రికమెండేషన్స్ ఇచ్చింది కమిషన్. ఇందులో మనకి బాగా గుర్తుండాల్సిన రికమెండేషన్ ఏంటంటే, కమిషన్ ఏం చెప్పిందంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ కోసం మాట్లాడుతుంది. దేనికోసం అండి? సెంటర్ స్టేట్ రిలేషన్స్ కోసం. ఇందులో స్పెసిఫిక్గా కమిషన్ ఏమంటుందంటే, ఒక రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ వచ్చిందండి, ఒక 2 కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు కొట్టుకుంటున్నారు. సో వీళ్ళ మధ్యలో ఒక వైలెన్స్ అనేది వచ్చినప్పుడు, కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అయినప్పుడు, ఆ కాన్ఫ్లిక్ట్ని తగ్గించవలసిన బాధ్యత ఎవరిది అంటే మేజర్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పింది. సో కమ్యూనల్ వైలెన్స్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉండాలి? స్టేట్ గవర్నమెంట్. సెంటర్ అన్నెసెసరీగా ప్రతి దగ్గర ఇన్వాల్వ్ అవ్వకూడదు అని పూంచీ కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం మనం చూడొచ్చు. సో గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ, కమ్యూనల్ వైలెన్స్ సెంటర్ది కాదని చెప్పింది. అదొక మేజర్ రికమెండేషన్ అంటాము. సరే, స్టేట్మెంట్స్ చూస్తే రిమైనింగ్ కూడా మీకు అర్థమవుతాయి. సో ఇది కన్వెన్షన్ ఆఫ్ గవర్నర్స్ యాక్టింగ్ యాజ్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీస్, దీన్ని ఎండ్ చేయమని చెప్పిందా? ఎస్. వన్ ఆఫ్ ది మేజర్ రికమెండేషన్ ఏంటంటే ప్రతి దగ్గర గవర్నర్ ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు? దట్టు యూనివర్సిటీకి ఛాన్సలర్గా గవర్నరే ఉండాలి అనే ప్రక్రియని ఎండ్ చేయాలని చెప్పిన కమిషన్ ఇది.
ఎందుకంటే గవర్నర్ చేతిలో ఆల్రెడీ రాష్ట్రం ఉంది, రాష్ట్రానికి ఆయన హెడ్. మళ్ళీ అది కాకుండా యూనివర్సిటీస్కి ఛాన్సలర్స్గా ఉంటే ఎడ్యుకేషన్లో కూడా ఇంత కంట్రోల్ ఎందుకు అని వద్దని చెప్పింది. ఇట్ వాజ్ అగెయిన్స్ట్ క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్. ఇది తప్పు. ఇన్ఫ్యాక్ట్ పూంచి కమిషన్ దీనికి ఎగ్జాక్ట్గా రివర్స్లో చెప్పింది. సో ఇదేం చెప్పిందంటే పూంచి కమిషన్, మనకి జుడిషియరీ ఉంది కదా, సో జుడిషియరీ సెక్టార్లో, హెల్త్ సెక్టార్లో, ఎడ్యుకేషన్ సెక్టార్లో సెపరేట్గా కొన్ని ఆల్ ఇండియా సర్వీసెస్ని క్రియేట్ చేస్తే బాగుంటుందని చెప్పింది. కానీ స్టేట్మెంట్లో ఏమంటున్నారు, ఆల్ ఇండియా సర్వీసెస్ని వద్దని చెప్పింది, స్టేట్ సర్వీసెస్ని సపోర్ట్ చేస్తుందని చెప్పింది అంటున్నారు. ఇది తప్పు. కమిషన్ ఏం బిలీవ్ చేస్తుందంటే బ్యూరోక్రసీ ఆల్ ఇండియా సర్వీసెస్ అవసరమైన దగ్గర స్ట్రాంగ్గా ఉండాలి, అవసరమైతే వాటి కోసం సెపరేట్గా ఆల్ ఇండియా జుడిషియల్ సర్వీసెస్ని, ఆల్ ఇండియా హెల్త్ సర్వీసెస్ని కూడా మనం క్రియేట్ చేయాలని చెప్పింది. సో స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్ అండి. In order to bring balance in power between states, it recommended equality of representation in Rajya Sabha. Yes. In fact, ఈ విషయాన్ని సర్కారియా కమిషన్ కూడా చెప్పింది. మీరు అబ్జర్వ్ చేస్తే రాజ్యసభలో రిప్రజెంటేషన్ అనేది ఈక్వాలిటీ బేసిస్ మీద ఈక్వల్గా ఇవ్వండి అని సర్కారియా కమిషన్ చెప్పింది. పూంచి కమిషన్ కూడా దాన్ని కాస్త రికమెండ్ చేసింది, గుర్తు చేసిందని చెప్పచ్చు. సో పూంచి కమిషన్ ఏమంటుంది అంటే బ్యాలెన్స్ ఆఫ్ పవర్ రావాలి, సెంటర్ స్టేట్ పవర్స్ కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే ఖచ్చితంగా రాజ్యసభలో రిప్రజెంటేషన్ అనేది ఈక్వాలిటీ బేసిస్ మీద చేయగలిగితే బాగుంటుంది అని వన్ ఆఫ్ ది రికమెండేషన్. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ అండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, 1 and 3 ఓన్లీ, 2 ఈజ్ ఇన్కరెక్ట్. క్లియర్? ఓకే. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అ ప్లేయర్ రిసీవ్స్ 2 yellow cards? సో ఒక ప్లేయర్ 2 yellow కార్డ్స్ని రిసీవ్ చేసుకుంటే ఏం జరుగుద్ది? మనకు తెలుసు, ఒక మ్యాచ్లో yellow కార్డ్ అనేది వార్నింగ్ లాంటిది. నువ్వేదో ఒక చిన్న తప్పు చేసావు, మైనర్ వైలేషన్ చేసావు, నీకు yellow కార్డ్ ఇచ్చానంటే వార్న్ చేస్తున్నట్టు. అదే 2 yellow కార్డ్స్ ఇచ్చానంటే దాని అర్థం నువ్వు కాస్త ఎక్కువే తప్పు చేయడం స్టార్ట్ చేసావు, సో నీకు ఒక రెడ్ కార్డ్ చూపించి పంపించేస్తాను. సో 2 yellow కార్డ్స్ ఇచ్చారంటే అది దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే రెడ్ కార్డ్ని చూపిస్తారు. సో రెడ్ కార్డ్ని చూపించి ఆ మ్యాచ్ నుంచి సస్పెండ్ చేస్తారు. సో ఆ మ్యాచ్ నుంచి పంపించేయడం వల్ల ఏం జరుగుద్ది? నెంబర్ ఆఫ్ ప్లేయర్స్లో ఒకరు తగ్గుతారు, ఒకరు తగ్గినా సరే ఆ టీమ్ ఆ మ్యాచ్ అయ్యే వరకు ఆ తక్కువ ప్లేయర్స్తోనే ఆడాల్సి ఉంటుంది. సో మ్యాచ్ ఫినిష్ చేసే వరకు ఒక ప్లేయర్ తగ్గినట్టే టీంకి. సో రెడ్ కార్డ్ అనేది నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్. ఎందుకంటే రెడ్ కార్డ్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారండి? మేజర్ వైలేషన్ జరిగినప్పుడు. ఒక చిన్న వైలేషన్ జరిగితే ఆల్రెడీ ఒక yellow కార్డ్ ఇస్తారు. 2వ yellow కార్డ్ వస్తుందంటేనే నువ్వు ఒక మేజర్ వైలేషన్ చేసావని అర్థం. సో మేజర్ వైలేషన్ చేసావంటే యు ఆర్ పనిషబుల్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెడ్ కార్డ్ అండ్ yellow కార్డ్ ఇచ్చే ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1970లో అండి. ముఖ్యంగా ఫుట్బాల్లో 1970స్లో మనకి ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఫీఫా వరల్డ్ కప్ జరిగింది. సో ఫీఫా వరల్డ్ కప్లో ఈ రెడ్ కార్డ్ yellow కార్డ్ అనే కాన్సెప్ట్ మొదలు పెట్టారని చెప్పచ్చు. 1970లో కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ మొట్టమొదటి రెడ్ కార్డ్ ఎప్పుడు ఇచ్చారు? రియల్గా మ్యాచ్లో ఫస్ట్ రెడ్ కార్డు ఎప్పుడు ఇష్యూ చేయబడింది అంటే 1974 అండి. అదే ఫుట్బాల్ టోర్నమెంట్ జర్మనీలో జరుగుతుందండి. జర్మనీలో అదే ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతున్నప్పుడు కార్లెస్ క్యాజ్లే అనే ఫుట్బాల్ ప్లేయర్కి ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? కార్లెస్ క్యాజ్లే. ఈ కార్లెస్ క్యాజ్లే అనే ఆయన చిలే అనే దేశానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫుట్బాల్ ప్లేయర్ అండి అప్పట్లో. సో అలాగా 1970లో తీసుకొచ్చిన రెడ్ కార్డ్ yellow కార్డ్ అనే కాన్సెప్ట్ని మొట్టమొదటిసారి 1974లో ఈ రెడ్ కార్డ్ని కార్లెస్ క్యాజ్లే అనే చిలీ ప్లేయర్కి యూజ్ చేస్తూ ఇష్యూ చేయడం జరిగింది. మ్యాచ్ అప్పుడు ఎక్కడ జరుగుతుంది అంటే ఫుట్బాల్లో జర్మనీలో జరుగుతున్న మ్యాచ్లో ఈ సంఘటన జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు అంతే. ఓకే, రైట్. ఓకే, సో ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. మోస్ట్లీ నెక్స్ట్ సెషన్ లైవ్లో ఉంటుంది. సో అప్పుడు కూడా మీరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. క్లాస్ అయ్యాక ఒక్కసారి ఈ పీడిఎఫ్ని రివైజ్ చేయండి. పీడిఎఫ్ మీకు ఈ వీడియో కింద ఉన్న లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.